ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనము పారబుల్స్ నేర్చుకుంటా ఉన్నాం. పారబుల్స్ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. సో, ఒక్కొక్కటి ఉద్దేశాన్ని నేర్చుకుంటున్నాం. దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ ఉద్దేశంతో చెప్పబడారనేది చాలా ప్రధానమైన విషయం కాబట్టి, సింపుల్‌గా మనం ఉద్దేశాన్ని మాత్రమే చూస్తున్నాం. సో, దాన్ని వివరించాలనేది ఈ ఉద్దేశాన్ని బట్టే వివరించాలి. ఇప్పుడు అందరికి సమానంగా కూలి ఎందుకిచ్చాడంటే, పరలోక రాజ్యానికి అందరూ సమాన అర్హులే గాబట్టి, అంత మాత్రమే కాదు ఆయన ఇచ్చే బహుమానం. దేవుడిచ్చేటువంటి బహుమానం చాలా ప్రధానమైనది. ఆ బహుమానం అనేది ఆయనకు నచ్చినట్టుగా ఇస్తాడు. న్యాయసమ్మతంగా ఇస్తాడు. ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఇస్తాడనే విషయాలు కూడా చూశాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35 వచనాలు కనికరం లేని సేవకుని గురించి ఎందుకు చెప్పాడనంటే, క్షమాపణ గురించి ఈ ఉపమానం అంతా చెప్పడం జరిగిందని చూశాం. సో, కాబట్టి అక్కడ ఏ ఉద్దేశ్యంతో అది చెప్పబడిందో దాన్నే చూడాలి. మళ్ళీ తలాంతులు అనే టాలెంట్స్ గురించి కాదు కదా! తలాంతులు అంటే మళ్ళా స్కిల్ అనుకోని, టాలెంట్ అని అక్కడ వివరించినాం అనుకోండి, దాని అర్థం మారిపోతది. యేసుప్రభు ఏ ఉద్దేశ్యంతో ఈ ఉపమానం చెప్పాడో, పేతురు ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రశ్న అడిగాడో అవన్నీ మిస్ అవుతాయి. అవునా అండి? అవును. అవునండి. అవును. సో, అది తలాంతులు అనగానే మళ్ళా తలాంతులు అనేది అది మనం అనుకునే తలాంతులకు సంబంధించింది కాదు అనే విషయాన్ని మనం గ్రహించాల. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయం 1-3 వచనాలు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏంటిది? ఒక యజమాని దగ్గర ఒక అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు? యజమానికి కొంత అన్యాయం చేస్తున్నాడు. తప్పుడు లెక్కలు రాస్తా ఉన్నాడు. సో, అన్యాయం చేస్తున్న విషయము యజమానికి తెలిసిందనే విషయము ఈ గృహ నిర్వాహకునికి తెలిసిపోయింది. తెలవగానే ఏం ఆలోచించాడు? అరే! నా యజమానికి తెలిసిపోయిందంటే ఖచ్చితంగా నన్ను ఈ పనిలో నుండి తీసేస్తాడు. ఈ ఉద్యోగం నుండి నన్ను తొలగిస్తాడు. ఇప్పుడు నాకు 2 సమస్యలున్నాయి. ఒకటి నేను కష్టపడైతే పని చేయలేను. నేను ఫస్ట్ నుంచెల్లి గుమాస్తా పని చేసడం లేకపోతే గృహ నిర్వాహకుని పని చేయడం అనేది అలవాటయింది కాబట్టి బయటికెళ్ళి ఏమంటారు? హార్డ్ వర్క్ అయితే చేయలేడు. అది ఆయనకు తెలుసు. ఆయన పరిస్థితి ఏంటో తెలుసు. రెండోది అలా అని చెప్పేసి భిక్షమెత్తలేడు. భిక్షమెత్తడానికి సిగ్గుపడాల్సొస్తది. అవునా? ఇన్ని రోజులు ప్రజల మధ్యలో ఒక మంచి గృహ నిర్వాహకునిగా పేరున్నాడు. సడెన్‌గా రోడ్డు మీదకొచ్చి ప్రజల మధ్యలోకొచ్చి అడుక్కోవడం అనేది అంటే సిగ్గుపడేటువంటి పరిస్థితిగానే ఉంటుంది. కాబట్టి ఏం చేశాడీయన? ఈ యజమానికి ఎవరెవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరి బాకీని ఏం చేశారంటే తారుమారు చేసి రాయించాడు. ముందేమో అన్యాయం జేశాడు. తర్వాతేం జేశాడు, ఓకే. నువ్వు నా ఒక్కొక్కరిని పిలిచాడు. "నువ్వు నా యజమానికి ఎంత బాకీ ఉన్నావంటే, ఒక 50 తూముల గోధుమలు అన్నాడనుకో, 50 గాదు 25 రాసుకో, 30 రాసుకో అని జెప్పేసి అలాగా అన్ని తారుమారు జేశాడు. సో, ఇతడు చేసినటువంటి పనిని బట్టి యజమానుడు మెచ్చుకున్నాడంట. ఇతడు చేసిన అన్యాయాన్ని గాదు గానీ, ఇతని తెలివిని మెచ్చుకున్నాడంట. అవునా అండి? ఏమని మెచ్చుకున్నాడు? అరే! వీడు అవునన్నా. నిజంగా బ్రతకనిచ్చినోడు. అంటే యుక్తిగా బయటికెళ్ళి ప్రవర్తించింది. ఆ! చెప్పండి. యుక్తిగా ఆ! ప్రవర్తించింది. యుక్తిగా, తెలివిగా నడుచుకున్నాడు. ఇతని యుక్తిని, తెలివిని మెచ్చుకున్నాడాయన. ఇతడు చేసింది అన్యాయం అయినప్పటికీ యజమానుడు ఏం నేర్చుకున్నాడంటే మరి వీడు యుక్తిపరుడు, బ్రతక నేర్చినోడు అన్నట్టు. అంటే ఎలా బ్రతకాలో నేర్చినవాడు. బయటికెళ్తే ఇలా రాసుకోవడం ద్వారా ఎవరికైతే ఇలా ఈయన సహాయం చేశాడో వారిలో ఒక్కడైనా ఇతన్ని చేర్చుకుంటాడు కదా! వారిలో కొద్దిమందైనా ఆయనకు బయటికెళ్తే ఉద్యోగం నుండి తీసేస్తే సహాయం చేస్తాడనేటువంటి ఒక ముందు చూపుతో చేసినటువంటి పని. అవునా అండి? అంతేనా? అవును. ఈ విషయాన్ని అక్కడున్నటువంటి కొంతమంది అంటే శాస్త్రులను, పరిచయులను ఉద్దేశించి ఈ విషయాన్ని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. ఏమన్నాడు? శాస్త్రులు, పరిచయులను ఉద్దేశించి చెప్తున్నాడు. మీకంటే ఈ లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారు అని చెప్తున్నాడు. లోక సంబంధులు ఎలా ఉన్నారంట? యుక్తిపరులై ఉన్నారు. ఏంటా యుక్తి ఇంతకీ? అంటే వాళ్ళు ఎలా ముందు చూపు కలిగి బ్రతక నేర్చిన వారంట. మరి దేవునికి తెలిసిన ప్రజలు, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు మరి ఇంకెంత ముందు చూపు కలిగి ఉండాలండి? దేని గురించి చెప్తున్నాడు? మరి దేవుణ్ణి నమ్మిన ప్రజలకు ఉండాల్సిన ముందు చూపు ఏంటి చెప్పండి ఇప్పుడు ఇక్కడ? దీన్ని బట్టి. హలో! దీన్ని బట్టి దేవుని ప్రజలకు ఉండాల్సినటువంటి ముందు చూపు ఏమంటారు? హలో అండి. అన్నా.
యేసు ప్రభు ఇప్పుడు ఇది మనం కొంత సందర్భాన్ని చూస్తున్నాం. ముఖ్య ఉద్దేశ్యం ఏంది? యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అసలు? ఈ కథ చెప్పడంలో లేకపోతే ఈ గృహ నిర్వాహకుని గురించిన విషయం చెప్పడంలో. అంటే నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఉన్న అన్యాయపు సిరిని కానీ మన సమయాన్ని కానీ మనం సద్వినియోగం చేసుకొని ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడే ఉద్దేశంతో చెప్తున్నాను. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఇదంతా చెప్పిన తర్వాత 8వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెనంట. ఇప్పుడు చూడండి, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారంట. ఇప్పుడు ఈ ఉపమానం ఎవరి గురించి చెప్పాడు? ఒక బయట చీకటి సంబంధులు కదా, లేకపోతే ఈ యుగ సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు. కిందనే ఫుట్ నోట్లు చూస్తాం. వెలుగు సంబంధులు అంటే ఎవరు? వెలుగు కుమారులు అంటే వెలుగు దేవునికి కుమారులు. సంబంధించిన ప్రజలు కదా. చీకటి సంబంధులు అంటే ఎవరు? యుగ సంబంధమైనటువంటి కుమారులు, యుగానికి లోకానికి సంబంధించిన పిల్లలు అని అర్థం కదా. వెలుగు సంబంధులు అంటే దేవునికి సంబంధించిన పిల్లలు, చీకటి సంబంధులు అంటే ఈ లోకానికి సంబంధించిన పిల్లలు అనేది తేట తెల్లంగానే మనం దాన్ని వివరణ చూస్తూ ఉన్నాం. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే వాళ్ళు ఈ లోకంలో యుక్తిగా నడుచుకున్నారు. మరి దేవుని పిల్లలైనటువంటి మనము ఇంకెంత యుక్తిగా నడుచుకోవాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే అంటాడు, అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకొనడి. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? అన్యాయం చేసినటువంటి డబ్బులు అని అర్థమా? అంటే మోసం చేసి సంపాదించిన డబ్బులు అని అర్థమా అండి? కాదు. కాదన్న, డబ్బే అన్యాయం. ఆ సో ఇక్కడ దేవుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశం, మీరు మోసం చేసి డబ్బు బాగా సంపాదించి ఆ డబ్బుతోని మళ్ళా స్నేహితులను సంపాదించుకోవాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం కాదు. అతడు అన్యాయం చేశాడు, కానీ మనకు సిరి అనేది మంచిది కాదు. ఆ సిరిని వినియోగించుకోవాలంటే ఎలాగా? దాన్ని బట్టి మనుషులను సంపాదించుకోవాలి. ఈ సిరిని ఖర్చు చేసి మనుషులను సంపాదించుకోవాలి. ఇది ఇతర సందర్భాలలో యేసు ప్రభు చేసిన బోధన కూడా చాలా పకడ్బందీగా సమర్థిస్తుంది, అంటే బలపరుస్తుంది కదా. మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు, మీరు పరలోకంలో ధనం కూర్చుకోవాలని లూకాలో మత్తయి సువార్తలో చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు బలపరిచినట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఈ గృహ నిర్వాహకుడు చేసినటువంటి పనికి ఈ లోకంలో ప్రజలు ఎలాగైతే అతన్ని చేర్చుకుంటున్నారో మనం నిత్య నివాసంలో చేర్చుకొనబడినట్లు మరి నిత్య నివాసం నుండి స్నేహితులను సంపాదించుకోమని యేసుప్రభు చెప్తున్నాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. అవునన్నా. నిత్య నివాసంలో చేర్చుకునే వాళ్ళు కావాలంట. ఒకసారి ఆలోచించి చూడండి, నిత్య నివాసంలో చేర్చుకునే వాళ్ళు ఎలా దొరుకుతారు? మరి మనకున్నటువంటి వనరులను, డబ్బును ఖర్చు పెట్టి ప్రభు కోసం మనుషులను సంపాదించుకోవడం ద్వారా అది సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును అంట. అంటే అర్థం ఏంటిది? ఏ నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ డబ్బు గురించి మాట్లాడుతున్న ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఎక్కడ క్లియర్గా చెప్తున్నాడు, తర్వాత చూస్తాం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలోనే నమ్మకంగా ఉండని ఎడల సత్యమైనటువంటి ధనమును ఎవరు మీ వశం చేతురు? అంటే పోలిక ఎలా చేస్తున్నాడు యేసుప్రభు? ఉపమానం చెప్పి మనకు అప్లికేషన్ ఇస్తున్నాడు. ఏమని? అంటే సిరి అనేది మంచిది కాదు, ఈ అన్యాయపు సిరి విషయంలోనే మీరు నమ్మకంగా లేరు. దీని వెనకాల పరిగెత్తి దీన్ని సంపాదించుకోవడానికి జనాలను మోసం చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, ఇలా ఈ ఈ ఈ ఈ జీవన సంబంధమైన భూ సంబంధమైన డబ్బు విషయంలోనే మనం నమ్మకంగా లేకపోతే మరి పర సంబంధమైనటువంటి సత్య సంబంధమైన ధనాన్ని, సత్యమైన ధనం ఉంటుందా అండి? హలో, అది నిత్యత్వం అనుకోవాలండి. నిత్యత్వం గురించినటువంటి విషయం కదా. మరి భూ సంబంధమైనటువంటి ధనం విషయంలో నమ్మకంగా ఉండడానికి నిత్యత్వ విషయంలో ఆ సత్యమైనటువంటి అద్భుతమైనటువంటి నిత్యత్వమైన ధనాన్ని మనకు అనుగ్రహిస్తారా అండి దేవుడు? అది ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ఇంకేమన్నాడు? మీరు పరలో సొమ్ము విషయంలోనే నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవరు మీకు ఇచ్చును? అంతే కదా. అవునన్నా. అవును. మనకు సంబంధం లేని దాని విషయంలో మనం నమ్మకంగా లేనప్పుడు మనకు సొంతమైనది ఎందుకు అనుగ్రహించబడుతుంది? చూడండి, ఇక్కడ ఇది కూడా ఎవరి కోసం చెప్తున్నాడు, చాలా క్లిస్టర్ క్లియర్ తర్వాత చెప్తున్నాడు.
ఏమంటున్నాడు? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకనిని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకనిని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరని చెప్పాను. చూడండి, మత్తయి సువార్తలో ఇంత వివరణ లేదు మనకు. ఉందా అండి? ఈ సందర్భం వచ్చినప్పుడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం మనం 18 నుండి గమనించినప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్ అక్కడ ఏమంటాడు? నీ దేహానికి దీపం కన్నే గనుక నీ దేహం అంతా వెలుగుమయం ఉంటే నీ కన్ను వెలుగుగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయం ఉంటుందని చెప్పేసి మనం అక్కడ చూస్తాం. అక్కడ ధనాన్ని గురించే మాట్లాడాడు కదా, చూపు ఎక్కడ ఉండాలనేది. సో ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు, అక్కడ ఉపమానం చెప్పి ఇదే బోధన చేస్తున్నాడు. అక్కడ ఉపమానం ఏం చెప్పలేదు యేసుప్రభు మత్తయి సువార్తలో, కానీ లూకా సువార్తలో ఒక మంచి ఉపమానం చెప్పి ఇదంతా వివరిస్తా ఉన్నాడు. చూడండి, ఈరోజు మరి ఈ ఒక్క వచనాన్ని మనం ఆధారం చేసుకుంటే ఎంతమంది సేవకులు అంటే ఎంతమంది పరిచారకులు తేలిపోతారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిజమా కాదో మీరు ఆలోచించండి. ఎందుకు చెప్పాడు ఇక్కడ? 14వ వచనం, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, ఇదే మాట మనం చెప్తే ఖచ్చితంగా మనల్ని జనాలు అపహసిస్తారు. నిజమా కదండి? హేళన చేస్తారు. ఏ కాలంలో ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటారు. నిజమేనా? అవునన్నా, అవును. ఒకవేళ మనం డబ్బు గురించి ఇదే బోధ ఈరోజు చేస్తే మనల్ని హేళన చేస్తారా, మంచిగా స్వీకరిస్తారా మనల్ని? హేళన చేస్తారు. ఇప్పుడు హేళన చేసుకునేటువంటి పరిస్థితి మనకు వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా. అందుకే చాలా మందికి హేళన అవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి శాస్త్రులాగా పరిచయంలాగా ధనాన్ని ప్రేమించేటువంటి దుస్థితి చాలా భయంకరంగా ఉందనేది ఆత్మ తేటగా చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన ఏమన్నాడు? మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందురు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి, పరిచయులు అనే వాళ్ళు మనుషుల దృష్టికి ఘనంగా ఉండాలని చెప్పుకుంటున్నారు. ఏంటిది ఘనత? దేనికి ధనాన్ని సంబంధించి? సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండాలి, మంచి హోదాలో ఉండాలి. ఏమంటారు? ఈ శోధన ప్రతి సేవకునికి తెలియకుండానే అబ్బిందేమో బహుశా. నిజమా కాదా చెప్పండి? అనేక మంది సేవకులకు ధనము ద్వారా తాము ఏంటో నిరూపించుకోవాలని ఆశ కలిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది నిజంగానే. అవునా? అవునన్నా, అదేగా బయటికి ఎక్స్పోర్ట్ చేసేది జనం. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఇలా అంటారు, అన్నారు లేదన్నా పెద్ద బిల్డింగ్ కట్టాలి, కారు కొనాలి, మనం ఏంటో చూపించాలన్నా అంటారు. ఏంటి, ఎవరికి చూపిస్తారు చెప్పండి? ఎవరికి చూపిస్తారు? ఏమని చూపించాలా? జనాలకు గొప్పతనాన్ని జనాలకు చూపించాలి కదా. ఉందా ఆ శోధన? చాలా మంది ఉందా? ఉంటదన్న, ఉంటది. కానీ బయటపడడం చాలా కష్టం కదా. చూడండి, యేసు ప్రభు ఇది ఇది ఎన్ని సందర్భాలలో చూడండి. తర్వాత మనకు చాలా సందర్భాలు చూస్తాం. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో దీనికి సంబంధించి. ఏమన్నా డబ్బు విషయంలో ఎలాంటి పరిస్థితులు, సేవకుడు అనేవాడు 1 తిమోతిలో 6వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, 10-11లో దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అనే ధనాపేక్షను విసర్జించి నీతిని, భక్తిని కదా, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడమన్నారు. కానీ ఈరోజు ఇవన్నీ అంటే లేఖనానికి విరుద్ధమైనటువంటి పరిస్థితే మనం సమాజంలో చూస్తున్నాం. నిజమా కాదా చెప్పండి? సేవకునికి నిజమే. ఏదైతే తగదు అని బైబిల్ నొక్కి నొక్కి పదే పదే చెప్తున్నదో కదా, అదే అదే విషయాలలో సేవకులందరూ ఇరుక్కొని పోయినట్టుగా అనిపిస్తుంది. నిజమో కాదు మీరే ఆలోచించండి. సో ఇక్కడ ధనం పట్ల వ్యామోహంతో ధనాన్ని బట్టి తాము ఎవరో నిరూపించుకోవాలని చూస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. సో ఇక్కడ ధనాపేక్షను గురించి, అన్యాయస్తులైన గృహ నిర్వాహకుని గురించి ఎందుకు చెప్పాడు అంటే, ధనాపేక్ష ఎంత ప్రమాదమో. ఈ భూమి మీద క్రైస్తవులు అనే వాళ్ళకి ధనాపేక్ష ఉండకూడదండి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు, ఇంత సీరియస్గా ఎందుకున్నాడంటే, తనను ప్రేమించేటువంటి తన ప్రజలు, తన పిల్లలు, తనను సేవించేటువంటి తన సేవకులు ఈ లోక సంబంధమైన విషయాల పట్ల ఏముండకూడదండి? అత్యాశ ఉండకూడదు. ఈ లోక సంబంధమైన విషయాల పట్ల ఆశ ఉండకూడదు, పేరాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు, దురాభిమానం ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులుగానే ఉండాలి, పరసంబంధమైనటువంటి వ్యక్తులుగానే జీవించాలి. ఎందుకనంటే ఇలాంటి ఆశలు ఉంటే ఏమవుతుందండి? ఏమవుతుంది సమస్త కీడులకు మూలము కదా? సమస్త కీడులకు మూలము. అంటే అన్ని కీడులకు అదే మూలం కాబట్టి ఇది మనిషిని ఖచ్చితంగా
దేవుని యొక్క జీవం నుండి వేరు చేస్తుందనే కదండి దేవుడు ఇదంతా మనకు చెప్పింది. అవునండి అవునండి అవును మరి ఎందుకు మనం దేవుని నమ్మలేకపోతున్నాం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. దేవుడు తన ప్రజలు తన యొక్క ఇస్తున్నటువంటి వాస్తవమైనటువంటి జీవాన్ని నుంచి దూరం కాకూడదు అనేది కదా దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే తన పిల్లలు ఈ జీవన సంబంధమైనటువంటి లోక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదని తన అపోస్తుల ద్వారా పదే పదే పలికించాడు. అవునా అండి? యేసు ప్రభు స్వయంగా బోధించాడు, ప్రతి అపోస్తులు అదే బోధించాడు. అవునా? బోధించారండి? హలో, బోధించాలి. బోధి ఏ ఒక్క అపోస్తులుడైనా ఈ జీవన సంబంధమైనటువంటి విచారాల మీద లేకపోతే ఈ జీవన సంబంధమైనటువంటి డబ్బు మీద ఆశ కలిగి ఉండాలని ఎవరైనా చెప్పారా అండి? ఎక్కడన్నా తప్పేం కాదని చెప్పారా పోనీ? హలో, చెప్పలేదన్న, తమ పాదముల దగ్గర పెట్టారు. ఎక్కడ చెప్పలే కదా. అసలు డబ్బును గురించిన ప్రస్తావన చాలా ప్రమాదకరమైనదని చెప్పారు అందరూ కూడా. దాని మీద ఎలాంటి ఆశ వ్యామోహం ఉండకూడదని కూడా చెప్పారు. కానీ ప్రజలకు అది నిజంగానే అర్థం కాలేదండి. ప్రజలకు అర్థం కాలేదు కాబట్టి ఈరోజు పరిశీలన పోలినటువంటి ఈ ప్రాస్పాటి బోధకులను అనుసరించడానికి గల ముఖ్య కారణం అదే. ప్రాస్పాటి బోధకులను అనుసరించడం. ప్రాస్పాటి బోధకులు ఏం చేస్తారండి వాస్తవం చెప్పండి? నేటి అనేక మంది బోధకులు ధనాపేక్షను చంపుతున్నారా పెంచుతున్నారా? మీరే చెప్పండి ఒకసారి. పెంచుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి జెన్యున్‌గా. ఈరోజు ఏ ప్రసంగం విన్నా మనము ఈ లోకంలో ఆశలను, ధనం మీద ఆశలను, వ్యామోహాలను పెంచుతున్నారా అండి, తగ్గిస్తున్నారా? వాళ్ళు పెంచుకొని అనేకులు పెంచుతున్నారన్న. ఎంత భయమేస్తదో తెలుసా అండి? ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎవరిదైనా వినాలంటే నాకు వణుకొస్తది. ఎందుకనంటే వీళ్ళు ఎలా ఎంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు లేఖనాలను అధిగమించేసి. మీరు ఇస్తే దీవించబడతారు, మీరు ఇలా ఉండాలా, అలా ఉండాలా, మీరు ఇంత ఉన్నతంగా ఉండాలి, అంత ఉన్నతంగా ఉండాలి. కష్టపడి పని చేయమని మాత్రం ఎవరు చెప్పట్లేదండి. నిజమా కాదా చెప్పండి? స్పెషల్ దర్శనాల కన్నా ఇంత ఫీజు, స్పెషల్ దర్శనాలకు టిఫిన్కి ఇంత, భోజనానికి ఇంత, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు ఇంత సంపాదన. సో కష్టపడి పని చేస్తే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడని ఎవరు చెప్పట్లేదు. దేవుడు మిమ్మల్ని ఏం కష్టపడకపోయినా మీరు ఇలా చేస్తే దీవించబడతారు, అలా చేస్తే దీవించబడతారు అనేటువంటి విషయాలని పదే పదే నొక్కి చెప్తా ఉండడము ఏ ప్రసంగం విన్నా కూడా అండి. ఎమోషనల్గా, ఎకనామికల్గా. ఆకాశ పక్షులను చూడండి, కోయతో కూర్చుకొను. నెక్స్ట్ లూకా సువార్త 18వ అధ్యాయం 1-8 విధవరాలు ఉపమానం ఎందుకు చెప్పాడండి? బీద విధవరాలు ఉపమానం ఎందుకు చెప్పాడు అంటే ఇక్కడ అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి గురించి చెప్పాడు కదా. సో అన్యాయస్తులైన న్యాయాధిపతి గురించి ఎందుకు చెప్పాడు పోనీ? మనందరూ తెలిసిన స్టోరీ. ఒక బీద విధవరాలు ఉంది. ఆ బీద విధవరాలు ఒక న్యాయం కోసం ఆరాటపడుతుంది. ఒక అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పదే పదే నాకు న్యాయం తీర్చు, న్యాయం తీర్చు. వేరేం అడగట్లేదు, తనకు ఒక న్యాయం జరగాలి, ఒక న్యాయ సమ్మతమైనటువంటి విషయం అది. పదే పదే నాకు న్యాయం తీర్చు, న్యాయం తీర్చు అని. వాస్తవానికి ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చే టైపు కాదు. బైబిల్ క్రిస్టల్ క్లియర్ చెప్పింది అతను ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని. ఈ బీద విధవరాలు పదే అడిగినందుకు ఈమెను తప్పించుకోవడానికంటే విసుగు చెంది న్యాయం తీర్చాడంట కదా. ఎందుకు చెప్పాడు ఈ ఉపమానం? విసుకక నిత్యము ప్రార్థన చేయాలని పరలోకము తండ్రి తను ఏర్పరచుకున్న వారికి తప్పకుండా జవాబిస్తాడు అని తెలియజేయడానికి. ఓకే, విసుకక నిత్యము ప్రార్థన చేయడం కోసమే ఇదంతా చెప్పబడిందని మనము అక్కడే ఆ వచనంలోనే చూస్తాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంది అంటే, విసుకక నిత్యము ఎవరు ప్రార్థన చేయాలని నాకు ఒక ప్రశ్న రేజ్ అయింది నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు. ఇది ఒకటి క్లారిటీ. మీ అందరూ తెలుసు ఇది విసుకక నిత్యము ప్రార్థన చేసి ఉండడానికి ఉపమానం చెప్పడం జరిగిందని తెలుసు మనకి. అయితే విసుకక నిత్యము ఈ మాటను ఎవరు అప్లై చేసుకోవాలి? విసుగక నిత్యం ప్రార్థన చేయాలనేటువంటి మాటను ఎవరు అనుభవించుకోవాలి? అప్లికేషన్ ఎవరికి వస్తుంది? హలో, నన్ను వెంబడించే వారికి, ఏర్పరచబడిన వారికి అందరికి, విశ్వాసులైన వారికి అందరికి. ఓకే, విశ్వాసులైన వారు అందరికి. ఇంకా ఎవరైనా?
అన్యాయం జరగబడిన వారు. అన్యాయం జరగబడిన వారు. ఓకే. క్రైస్తవులు అన్యాయం చేయబడితే న్యాయం కోసము వేడుకోవచ్చు అంటారా? ఇక్కడ చాలా సవాళ్ళు ఉన్నాయి. మీరు చెప్పాలి ఇప్పుడు. ప్రార్థన చేయకపోవటము అన్యాయము, అక్రమము. ప్రార్థన చేసి ప్రభాకర్ గారు, విశ్వాస- ప్రభాకర్ గారు, మీరు కొంచెం మంచిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు వాక్యాలను ఏం చేస్తున్నారంటే తిప్పుతున్నారు, మీరు ట్విస్ట్ చేస్తున్నారు. ప్రార్థన చేయకపోవడమే అన్యాయం అని ఎక్కడుందండి? అక్కడ అక్రమం అని ఎక్కడుందండి? ఇదే లేని ఇక్కడ మనం ఒక స్టడీ చేస్తున్నాం. మనం ఇప్పటికి ఇంకా పూర్తి చేయలేదు మనము. సో మీరు 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 వెంటనే ఏం చేస్తున్నారు అని అంటే దాని భావాన్ని మీరు చెప్పేస్తున్నారు. ఇలా అయి ఉండొచ్చు అనేది కాకుండా మీరేం చేస్తున్నారంటే డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ప్రతిరోజు. ఒక్కసారి ఆలోచించండి. తప్పుగా అనుకోవద్దు. ఆ, అదే సార్. కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోండి బ్రదర్, మీరు దయచేసి. నేను వేడుకుంటున్నాను ఒక సహోదరునిగా. ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం అక్రమం, అన్యాయం అని ఎక్కడ ఉందండి ఇక్కడ? అంటే సార్ ప్రార్థన చేయాలనే ఆలోచన ఉండి కూడా తప్పిపోవచ్చున్నారనేది ఒక సందర్భం. సరే చూద్దాం. ఇప్పుడు సరే, నేను ఒక స్టేట్గా మనం కొన్ని విషయాలు చూద్దాము. నేను ఎందుకంటే కొంచెం మీరు సేవకులో ఉన్నారు కాబట్టి కొంచెం పెయిన్ ఎక్కువ అవుతుంది నాకు, అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు. సరే. ఓకే సార్. ఓకే, రైట్. మీరు సేవలో ఉన్నారు కాబట్టి మీరు ఇలా అర్థం చేసుకుంటే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడతారో, అలా మనం ఏది పడితే అది చెప్పేసుకున్న పోతే ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆలోచన చేద్దాము. ఓకే సార్. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుప్రభు ఉపమానం చెప్పడానికి 1 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి ఉపమానం చెప్పడానికి గల కారణము విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి, అందులో డౌట్ లేదు. అయితే విసుగక నిత్యము ప్రార్థన చేయాలనేది ఎవరికి వర్తిస్తుంది? క్రైస్తవులు దీన్ని అన్వయించుకోవచ్చు అనేది నా ప్రశ్న, అంతే. ఎందుకనంటే ఒకవేళ నాకు మీతో చాలా కాంట్రడిక్షన్స్ అవుతున్నాయి. క్రైస్తవులు దీన్ని అన్వయించుకోవచ్చు అని అంటే నాకు చాలా ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. దేని గురించి చేయాలి క్రైస్తవులు విసుకక నిత్యం ప్రార్థన అని మొదటి ప్రశ్న వస్తుంది. విసుకక నిత్యం దేని గురించి ప్రార్థన చేయాలి? మొదటిది చెప్పండి, దేని గురించి చేయాలి క్రైస్తవులు విసుకక నిత్యం ప్రార్థన? హలో. శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము ఉమ్, దేవుని చిత్తంలో నిలిచి ఉండడం కొరకు, మనోనేతలు తెరవబడడం కొరకు, ఆత్మీయంగా సాక్షిగా జీవించడం, స్థిరపడడానికి. ఉమ్. సో ప్రభు దాని గురించి చెప్పాడంటారా ఇక్కడ ఉపమానం? న్యాయము నిత్యము తీర్చుటకు ప్రార్థన చేయడానికి కొన్ని పాయింట్స్, అంటే ఏం పాయింట్స్ కోసం చేయాలనే దాని కొరకు చెప్తున్నాను. అదే కానీ ప్రభు ఉద్దేశం అదేనని అడుగుతున్నాను. సో అది న్యాయం క్రైస్తవులు చేస్తున్నారు, మీరు అన్నది క్రైస్తవులు చేస్తున్నారు, డౌట్ లేకుండా మంచి విషయమే. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం అదేనా? సత్యం అన్యాయం జరిగితే ఆ విషయంలో న్యాయం జరిగించాలని కోరుకోవడం, అడగడం. ఏ విషయంలో న్యాయము? ఎన్నో విషయాల్లో జరుగుతుంటాయి కదా అన్యాయం. ఉమ్, ఒక ప్రత్యేకమైన విషయం అంటూ ఉండదు. అన్యాయానికి రకరకాలుగా ఉంటాయి. ఎవరిని వేడుకోవాలి అప్పుడు? న్యాయవంతుడైన దేవుణ్ణి. ఓకే, ఎవరు వేడుకోవాలి? అన్యాయం ఎవరికైతే జరిగిందో వారికి. విశ్వాసులు, విశ్వాసులు. రక్షించబడ్డ మనం రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యో, ఇది అక్కడ ఉందా అండి? రక్షించబడిన వాళ్ళు రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయాలని సందర్భం ఉందా? అది మనకు మొదటి తిమోతి 2వ అధ్యాయంలో ఉంది, అందరి కోసం ప్రార్థన చేయమని క్లియర్గా. సరే, మీకు ఒక్క వచనం చదివి వినిపిస్తాను, మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులోనే ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి గురించి చెప్పబడింది అని అంటే చాలా ప్రధానమైన విషయం. అప్లికేషన్ అనేది చాలా ప్రధానమైన విషయం మనకి, సందర్భము అప్లికేషన్. చూడండి 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు, మంచిగా వినండి, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును.
వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆలస్యం చేయుచున్నాడని అర్థం. దీర్ఘశాంతం అంటే. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అర్థమవుతుందండి. అయినను ఆయన మనుష్య కుమారుడు అంట భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా. మీరు దీనికంటే ముందు 17వ వచనంలో కూడా చాలా విషయాలు చూస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. 22వ వచనం నుంచి చివరి వచనాల వరకు మీరు చదివితే ఏ సందర్భంలో యేసుప్రభు ఈ ఉపమానం చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అని అంటే రెండవ రాకడకు సంబంధించినటువంటి సందర్భం. మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి, రెండవ రాకడకు సంబంధించిన సందర్భం. 8వ వచనం కూడా రెండవ రాకడను బలపరుస్తుంది. అంటే యేసుప్రభు అంటే మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే రెండవ రాకడలో సంబంధించిన సందర్భం ఇది. మూడోది ఏంటి అని అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేయబడ్డాయి. అంత్య దినాలలో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు. అంత్య దినాలకు సంబంధించిన వాగ్దానాల గురించి ఇది సంబంధించినటువంటి సందర్భం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానం ఇచ్చిన వాడు ఖచ్చితంగా వారికి న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అబ్రహాం సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది స్పెషల్గా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 7వ వచనములో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఒక అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడే అలా పదే పదే అడిగినందుకు న్యాయం తీర్చినప్పుడు మరి న్యాయవంతుడైనటువంటి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు న్యాయం తీర్చడా. వాళ్ళు దీవారాత్రాలు మొర్రపెడుతున్నారు. ఎందుకనంటే వారికి రక్షకుడు కావాలి. అంత్యదినములలో జరిగేటువంటి ఈ ప్రధానమైనటువంటి న్యాయసమ్మతమైన విషయం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ న్యాయం అని అంటే మళ్ళీ మనం అనుకునేటువంటి న్యాయం గురించి కాదండి ఇది. మనం అనుకునేటువంటి న్యాయం గురించి ఇక్కడ యేసుప్రభు మాట్లాడట్లేదు. ఇక్కడ న్యాయం దేనికి సంబంధించిందండి? ఫస్ట్ థింగ్ తీర్పుకు సంబంధించింది అనుకుంటాను. తీర్పుకు సంబంధించింది. అంత్య దినాల్లో జరగబోయేటువంటి రక్షణకు సంబంధించిన న్యాయం ఇది. ఇదానా? అవునా అండి? హలో, అవునన్నా. అవునవును. ఇది అంత్య దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేయబోయేటువంటి న్యాయానికి సంబంధించినది, తీర్పుకు సంబంధించినటువంటి లేదా రక్షణకు సంబంధించినటువంటి సంబంధమైన విషయం. అంతేగాని అన్యాయం అంటే ఇక్కడ మనకు జరిగేటువంటి అన్యాయాల గురించి కాదు. అవునండి? ఆయన నామ నిమిత్తం మనం దూషింపబడతాం, వెలివేయబడతాం, మరి అన్యాయం చేయబడతాం. అన్యాయం చేయబడతాం. మరి ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు ఈ లేఖనాన్ని మనం అపార్థం చేసుకున్నట్టే కదా. యేసుక్రీస్తు నామం నిమిత్తం క్రైస్తవులు అనేవాడు అన్యాయం చేయబడతారు, దూషించబడతారు, కొట్టబడతారు. మరి అవన్నీ సహించాలి, ఓర్చుకోవాలని బైబిల్ సెలవిస్తుంది కదా. ఈవెన్ సహోదరుల ద్వారా కూడా అన్యాయం సహించమంటున్నాడు. అవునండి? ఒకవేళ మనకి ఎవరైనా సహోదరులు అన్యాయం చేస్తే సహించమన్నాడు. క్రైస్తవులకు ఉన్న ఉపదేశం కంప్లీట్ భిన్నమైనదండి. అవునండి? క్రైస్తవులు న్యాయం కోసం మొరబెట్టమని ఎక్కడ చెప్పట్లేదు. చెప్పిందండి? కోర్టుకి వెళ్ళమని కానీ, పంచాయతీ పెట్టుకోమని కానీ, పంచాయతీ పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. ప్రదర్శన చేయమని కానీ, ర్యాలీలు చేయమని కానీ ఎక్కడ చెప్పలేదు. సో మన వాళ్ళు చేస్తున్నది ఎంత పెద్ద తప్పు మీరు ఆలోచించండి. అంటే ఏది క్రైస్తవులకు అన్వయించుకోవాలా, ఇక్కడ ప్రజలు ఎవరు అనేది అవసరం లేదండి. యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నిజంగానే వాళ్ళు దీవారాత్రం మొరబెట్టుకుంటే వాళ్ళకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి కార్యం జరుగుతుంది అక్కడ. అవునండి? ఆల్రెడీ అంత్య దినాల్లో ఇశ్రాయేలును రక్షిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడండి. అవునండి, అవును. అందుకే మీరు దీవారాత్రులు మొరబెడితే మీకు దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు ఆ టైం వచ్చినప్పుడు. కానీ ప్రశ్న కూడా ఉంది, మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంట విశ్వాసం కొనురాన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడా, ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడా? విశ్వాసం కనుగొను అనే ప్రశ్న ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి కదా. మరి అప్పుడు క్రైస్తవులకు అప్లై చేస్తే మనం విశ్వసించిన ఆల్రెడీ. అవునా అండి? అర్థమవుతుందా అండి? అవునండి, అవును. ఇప్పుడు ఎవరు నమ్మంది? ఎవరు? తన సొంత ప్రజలు. అవునా అండి? యేసు ప్రభువును తృణీకరించింది ఎవరు? యూదులు. మళ్ళీ మనకెందుకు ఆ సవాల్ వస్తుంది చెప్పండి అప్పుడు? సో ఇదే అండి, లేఖనాలను సరిగా విశ్లేషించకపోతే ఎలా పడితే అలా అన్వయించుకుంటే అది మనమే అప్లై చేసుకుని అయ్యో అనిగా విశ్వాసులను మనం భయపెట్టడమో, ఇబ్బంది పెట్టడమో, లేకపోతే న్యాయం కోసం ప్రార్థన చేయండి అనకుండా ఏది పడితే అది విసుగక నిత్యం ప్రార్థన చేయండి, విసుగక నిత్యం ప్రార్థన చేయండి, విసుగక నిత్యం ప్రార్థన చేయండి అని
ప్రజలను పురికొల్పేసి ఎందుకు ప్రార్థన చేయాలో కూడా తెలియని పరిస్థితులు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నది సంఘం. నిజమా కాదండి? బైబిల్ ఎక్కడన్నా మన కొత్త నిబంధన సంఘానికి నువ్వు విసుకక నిత్యం ప్రార్థన చేయాలంటే నువ్వు అడిగింది పొందుకునేంత వరకు ఇక నువ్వు అది దొరికేంత వరకు ప్రార్థన చేయమనేటువంటి అర్థంతో వస్తుందండి మనకి? హలో? అప్పుడు మళ్ళీ ఆయన చిత్తానుసారంగా అడగాలి, వాక్యానుసారంగా అడగాలి. ఇవన్నిటికీ అది వ్యతిరేకం అవుతుంది కదా, చెప్పండి మీరు. అవుతుందా? అవునండి, అవును, అవును. ఇప్పుడు పౌలాగా 2-3 సార్లు ప్రార్థన చేయను, నాకు కృప నీకు చాలు అని అంటే ఇప్పుడు మళ్ళీ లేదు లేదు నాకు స్వస్థతనే కావాలని మళ్ళీ విసిగించవచ్చు అని అర్థం చేసుకోవచ్చు అప్పుడు. మనం విసుగకుండా ఉండాలంటే ఆయన విసిగించమని అర్థం కాదు కదా అక్కడ. అవునండి? అవునండి, అవును. ఇప్పుడు చెప్పండి, లూకా సువార్త 18వ అధ్యాయం 1-8 వచనాలు మనకు నచ్చినట్టుగా అర్థం చేసుకోవడం వల్ల పెద్ద సమస్య ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఇది నేను చాలా కామెంట్లు చదివినా, ఏ కామెంట్ చూసినా నాకు నిజంగా సాటిస్ఫై కాలేదు. ఎందుకనంటే సందర్భానికి వేరుగా ఎంత ఇంటర్ప్రిటేషన్ చేసినా కూడా ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర కాంట్రడిక్షన్ అవుతుంది. మిగతా లేఖనాలకి వ్యతిరేకత అవుతుందా లేదా చెప్పండి మీరు ఇప్పుడు ఒకవేళ అలా అర్థం చేసుకుంటే? ఒకసారి ఆలోచించండి మీరు. దైవికంగా ఆలోచించండి. ఆత్మచేత ఆలోచించి చూడండి. ఎమోషనల్‌గా గాకుండా, లేపోతే ఎకనామికల్‌గా గాకుండా, లేకపోతే ఏదో బ్లెస్సింగ్స్ పరంగా గాకుండా, ఈ జీవన సంబంధమైన సమస్యల పరంగా గాకుండా, వాక్య కోణంలో ఆలోచించి చూడండి మీకు ఎలా అనిపిస్తదో ఒకసారి? మీరే చెప్పండి ఒకసారి. ప్రస్తుతం ఏ పరిస్థితి అయినా, ప్రతికూలత అయినా, వ్యతిరేకత అయినా సంపూర్ణంగా దేవుని చిత్తానికి మాత్రమే లోబడాలి. కదా! విరోధంగా మనం ప్రార్థన చేయొద్దు, వ్యతిరేకంగా అడగొద్దు. కదా! సో, ఇదే అండి ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, ఇది గూడా ప్రాస్పాడి బోధకులు ఎక్కువగా వాడుకుంటున్నటువంటి పదజాలమే కదా! ఉపవాస కూడికలలో ఎక్కువగా వాడుకుంటున్నటువంటి పదజాలమే. విసుకక నిత్యం ప్రార్థన చేయండి. నిత్యం ప్రార్థన చేయాలా క్రైస్తవుడు, అందులో డౌటే లేదు. ఉందా అండి ఎవరికైనా డౌటు? డౌట్ ఏం లేదన్న, ప్రార్థనే మన ఊపిరి. కదా! ప్రతి క్రైస్తవుడు నిత్యం ప్రార్థన చేయాలి. దేని గురించి చేయాలా? ఏది పడితే అది కాదు కదా! హ్మ్. సో, ఇలా అండి. ఓకే. క్రైస్తవులకు ఇందులోకి ఏమన్నా మనం అనుభవించుకోదగిందేమన్నా ఉంది అంటే అన్యాయం గురించో లేకపోతే ఎవరైనా అన్యాయం అయిపోతున్నారు అన్నప్పుడు మనం దుఃఖం సహించాలంటున్నాడు. అవునా అండి? నిజమా కాదండి? పేతురు ఏం సహించిన రాశాడండి? వాడే ఆ! రక్షించబడును. పేతురు ఏమన్నాడు? ఎవడైనా క్రైస్తవుడైనందుకు దుఃఖం అనుభవించినా ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలా. ఆ దుఃఖం సహించమన్నాడు గదా! మనం దుఃఖాన్ని సహించమంటున్నాడా? ఎదిరించమంటున్నాడా? సహించిన వాడే రక్షించబడును. కదా! మరి క్రైస్తవుడు అన్యాయం కోసం పోరాటం చేసేది ఏముండదు. రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసేది ఏముండదు. ఆ! ఆ ప్రభుత్వం గూలాలి, ఈ ప్రభుత్వం గూలాలి. ఈరోజు చాలామంది అదే మాట్లాడేస్తున్నారండి. నిజమా కాదా చెప్పండి? అవునన్న, అపోస్తలుల మొదటి శతాబ్దంలో ఎప్పుడు ర్యాలీలు తీసి ధర్నాలు చేయలే కదన్న. అదే కదా ఇప్పుడు ర్యాలీలు, ధర్నాలు ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్రైస్తవులంటే మేము నిరూపించుకుంటాం. ఏంది మనం నిరూపించుకునేది ఏం లేదు. అసలు అలా నిరూపించుకోలేం మనం క్రైస్తవులమని. అవునా అండి? మనం భ్రమపడుతున్నాం, అట్లా ఉనికి తెలియజేసుకోవాలనుకొని భ్రమపడుతున్నారు అంతే. రాజకీయంగా ఎదగాలి. ఆ! లేపోతే కొంచెం పేరు సంపాదించుకోవాలి. కొంత ఏమన్నా లాభం వస్తే తీసుకోవాలి. ఈ మూడే కారణాలు తప్పించి నాలుగో కారణం ఏం లేదక్కడ. ఉందా అండి? ఉనికిని చాటుకోవాలి. అవకాశం ఉంటే రాజకీయం కొంచెం పేరు ఎదగాలి. మూడోది ఏమన్నా లాభాలుంటే తీసుకోవాలి. అవునండి? అవునన్న, అవును. అంతేగాని అంతకు మించి ఏం ప్రయోజనం లేదు. అంతకుమించి ఏం వాళ్ళకి ప్రయోజనం సహాయం ఉంటది చేయడు కూడా. క్రైస్తవ్యానికి? అది సువార్త పరంగా గాని, ఆధ్యాత్మిక పరంగా గాని, సంఘానికి అన్యులను దేవుని వైపు నడిపించే విషయంలో గాని, ఉన్న వాళ్ళని బలపరిచే విషయంలో గాని, ఏమాత్రం చేయదగినవి కాదు అవన్నీ వాస్తవం చెప్పాలంటే. అసలు మన యేసుప్రభు భూమి మీదకొచ్చినప్పుడు మన పోరాటం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. అవునా అండి? అవునన్న. మరి మన పోరాటం దేనికి సంబంధించిందండి? లోక సంబంధమైనదా మన పోరాటం నిజంగా? ఆకాశమండలం దురాత్మ మనం సమూహములతో. పోరాడాల్సింది పౌలు అంత క్రిస్టల్ క్లియర్ రాసిన మనుషులతో పోరాటం చేస్తున్నాం. నిజమా కాదండి? ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నాం. రాజకీయాలతోని పోరాటం చేస్తున్నాం. మన పోరాటం దానికి సంబంధించింది కానే కాదు క్రైస్తవుని యొక్క పోరాటం వాస్తవం చెప్పాలంటే. అవునా? వాళ్ళ వెనకాల ప్రేరేపించబడుతున్న శక్తులతో కదా మనం ఫైట్ చేయాల్సింది. నిజమా కాదండి? అవునన్న, లోకనాథులతో ఆత్మ. వాళ్ళని ఎవడైతే ప్రేరేపిస్తుందో దాన్ని కదా మనం ఎదుర్కోవాల్సింది. మనుషులతో ఎలా పోరాటం చేస్తాం?
ఇప్పుడు క్రైస్తవులైతే 2 చేస్తాం. బోధించుకుంటూ ప్రార్థన చేస్తాం. కానీ బయటి వాళ్ళని అలా చేయలేం గదా! బయటి వాళ్ళతో పోరాటం ఎలా చేస్తాం? క్రైస్తవులైతే ఇలా ప్రేమగా సహోదరులం కాబట్టి ఒకరిని బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ, గద్దించుకుంటూ, ఎనకాల ప్రార్థన చేసుకుంటూ అలా చేసుకుంటూ వస్తాం. కానీ బయటి వాళ్ళతో ఎలా పోరాటం చేస్తాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఖచ్చితంగా మనం వారి ఎనకాల వాళ్ళని ప్రేరేపిస్తున్న శక్తులతో మనం పోరాడాల్సింది. చూడండి ఇది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేయుటకు సంబంధించింది. ఇది గూడా అంత్య దినాల్లో జరిగే న్యాయానికి సంబంధించింది. అవునా అండి? అవునన్నా. ఎప్పుడు పడితే అప్పుడు సంబంధించింది కాదు కదా ఇది. క్రిస్టల్ ఆ క్లియర్‌గా కాలంలో ప్రవచన నెరవేర్పు ఎండ్ జరుగుతున్నది. ఎండ్ డేస్‌కి సంబంధించింది. చివరి దినాలకు సంబంధించినటువంటి విషయమే ఇది. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయం తీరుస్తాడు. అవునా? ప్రకటన గ్రంథంలో కూడా వేడుకుంటున్నారు కదా! కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడండి? ఎందాక నువ్వు సహించంటే ఇంకా నీ సహదాసుల లెక్క పూర్తి కావాల్సింది ఓపిక పట్టు అని చెప్పాడు. అంటే నిజంగా అలాంటి శ్రమల కాలంలో. అవునా అండి? ఇంకా అవునన్నా. నాదా హతసాక్షులుగా ఎందాకు తీర్పు తీర్చక ఎందువు. ఎందాక తీర్పు తీర్చక ఉందో అంటే ఇంకా టైం ఉంది. అంటే మనం ఇంకా హతసాక్షులుగా మరణించిన వాళ్ళు పూర్తి కావాలి కదా లెక్క. అవునా అండి? మరి క్రైస్తవుడు భూమి మీద ఉన్నదే శ్రమ అనుభవించడానికని బైబిల్ సెలవిస్తుంది. మనం కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు పక్షంగా శ్రమ అనుభవించాలా, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బైబిల్‌లో అపోస్తులు మనం బలపరుస్తా ఉంటే, మళ్ళా మనం ఏ న్యాయం కోసం పోరాటం చేస్తాం చెప్పండి భూమి మీద చెప్పండి? హలో! ప్రస్తుతం న్యాయం జరగదన్నా. దొరకదు, జరగదు. దొరకదు గదా! కానీ మనం దానికోసం నియమించబడ్డాం వాస్తవం చెప్పాలంటే. మనం ఎవరినైనా హింసిస్తుంటే ధన్యులం అనుకోవాలా? బాధపడాలా? ధన్యులం అనుకోవాలి. ధన్యులం అనుకోవాలి. పాపం నిన్న అంటే ఎవరైనా ఎమోషనల్ అయిపోయి అయ్యో! అయ్యో! మనకెక్కడొస్తదా బాధ, మనల్ని ఎవరు కొడతారో అనే బాధ, మనకెక్కడ శ్రమలొస్తాయనే బాధ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే! మనం నిజంగా కొట్టబడడానికి మనల్ని దేవుడు ఎన్నుకుంటే మనం దాన్ని గర్వించాలి గాని బాధపడాల్సిన అవసరం లేదు గదండీ నిజంగా. గొప్ప ధన్యత నా హతసాక్షులు కావడం, ధన్యత హింసించబడడం గదండీ అనేది అది. అందరికి కాదు. ఎవరికి పడితే ఆళ్ళకి దొరుకుతదా అండి? మన దేవుని కోసం దెబ్బలు తినడం, హతసాక్షులుగా మరణించడం అనేది అది గొప్ప ధన్యత. అవునా గదండీ! అవును. ఇప్పుడు నేను ఎదురుగా పోయి బీజేపీలో నన్ను చంపు అంటే చంపుతారా అండి? ఎవరు పడితే ఆళ్ళు అదవుతారా? కాదన్న వాళ్ళు అంత పిచ్చోలేం కదా ఎవరు పడతారు చంపడానికి. ఆ! నిన్న ఏదో సంఘటన ఎక్కడో ఎవరో కొట్టారు అని అంటే మనకొస్తది ఇగ. సోషల్ మీడియాలో ఇగ బీజేపీ వస్తే నార్త్‌లో మణిపూర్‌లో జరిగినట్టు మనకు జరుగుతాయి అని ముందే భయపెట్టేస్తున్నారండి అసలు చెప్పాలంటే. అవునా అండి? అవునండి. నిజంగా భయపెట్టొచ్చా అండి మనం అలా ఒకరిని? భయపెట్టకూడదు. అరే! మనం విశ్వాస సంబంధులం అండి. అసలు అలాంటివి జరుగుతున్నాయి కదండీ అద్భుతాలు జరిగేటివి. మనం అద్భుతాలకు కానదంటున్నాం వాస్తవం చెప్పాలంటే. మొదటి శతాబ్దం, రెండో శతాబ్దం, మూడో శతాబ్దం క్రైస్తవులు ఎన్ని హింసలు పొందారండి. హింసలు పొందినందుకే సంఘం స్ట్రాంగ్‌గా ఉంది. హింసలు తగ్గిన తర్వాత సంఘం ఏమైందండి? ఉన్నదా? పోయిందా? హింసలప్పుడే విస్తరించిందన్న సంఘం. కదా! హింసలు ఎప్పుడైతే తగ్గినాయో సంఘమే లేదు కదండీ చరిత్రలో. 1200 సంవత్సరాల కాలం ఉందా? లేదన్న. లేదు కదా! మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు సంఘమే లేదు కదండీ చరిత్రలో. సంఘ చరిత్రలో ఏమంటాం? డార్క్ ఏజెస్ అంటాం. చీకటి యుగం, చీకటి కాలం అని అంటాం. అంధకార కాలం. సంఘం లేదు. మూడో శతాబ్దం నుండి కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత అప్పటి నుండి మార్టిన్ లూథర్ కాలం వరకు 1200 సంవత్సరాలు సంఘం లేదు. ఓన్లీ రోమన్ క్యాథలిక్ మిషన్స్ వీళ్ళేం చేశారు అనంటే క్రూసేదర్ల పేరు మీద హత్యలు చేశారు, దోపిడీలు చేశారు, దోసుకున్నారు తప్పించి సంఘం ఏడుందండి? ఉందా? లేదన్న. ఒక్కసారి ఆలోచించండి. ఈ 1200 సంవత్సరాల కల్లా సంఘం ఏడుందండి? పాపక్షమాపణ పత్రాలు కొనుక్కోవడం, అమ్మడము, ఆ! మిషనరీలను చంపడము, బైబిల్ తర్జుమా చేసిన వారిని చంపడము, బైబిల్‌లో ఉన్న విషయాలను సైంటిస్టులు, కోపర్నికస్ లాంటి వాళ్ళు వాళ్ళు పరిశోధన చేసి చెప్పినందుకు చంపడము. సంఘము చంపిందా? ఆ చెడ్డ పేరు ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా వచ్చిందన్న. ఆ? క్రైస్తవులు చంపారు హ్మ్. శాస్త్రవేత్తలని. దానివల్ల క్రైస్తవులు సంఘాన్ని శాస్త్రవేత్తలను చంపిర్రని చెప్పేసి పెద్ద అపవాదొచ్చింది. చంపింది నిజంగా క్రైస్తవులేనా అండి? కాదన్న రోమన్ క్యాథలిక్ సంబంధించి. హ్మ్. వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద చెడ్డ మతం ఏదన్నా ఉంది అనంటే ఫస్ట్ ప్లేస్‌లో రోమన్ క్యాథలిక్ మిషన్‌కే వస్తదండి ఆ ఫస్ట్ పేరు. దురదృష్టవశాత్తు ఏందంటే వాళ్ళు క్రైస్తవులని చెప్పేసి అది క్రైస్తవ ప్రపంచానికి అంతటికి అప్లై చేసుకున్నారు వాస్తవం చెప్పాలంటే. నిజమా కాదా?
హలో, నిజం. మీకు తెలుసా అండి, క్రైస్తవ ప్రపంచంలో అతిపెద్ద చెడ్డ మతం ఏంటంటే అన్ని మతాల కంటే చెడ్డ మతం, ఈవెన్ ఇస్లాం కంటే కూడా చెడ్డ మతం ఏంటిదో తెలుసా? రోమన్ కాథలిక్ మిషన్ అండి. ఈవెన్ హిట్లర్ ఎవరు తెలుసా? క్యాథలిక్. అవునా? హలో, అవునన్నా. అంటే క్రైస్తవులు హింసించడం అంటే యేసు నమ్మిన వాళ్ళని హింసించండి అన్న ఆర్సీఎంలో ఉండి. అవును. యూదులను హింసించాడు. సో సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరిని హింసించారు? లోపలనే హింసించారు. ఇప్పుడు జాన్ హస్, జాన్ వీక్లీఫ్, విలియం టిండెల్ లాంటి వాళ్ళని ఎవరు హింసించారండి? క్యాథలిక్సే కదా హింసించింది. అమ్మో, క్యాథలిక్స్ చరిత్ర చదివితే చచ్చిపోతాం మనం. అమ్మ, ఇంత దారుణంగా ఉందా అనుకుంటాం. ఇప్పుడు క్యాథలిక్సే కదా అండి ఇప్పుడు ఆఫ్రికా ఖండం లాంటి ప్రదేశాలకు ఆక్రమించేసుకొని వాళ్ళని దోసుకొని వాళ్ళ మీద యుద్ధాలు ప్రకటించింది, క్రూసైడ్లు చేసింది. క్రూసైడ్స్ అంటాం కదా, క్రూసైడ్స్ అంటే అవే. క్రూసైడ్స్ అంటే క్రైస్తవ మీటింగ్లు అనుకుంటారు చాలా మంది. మత యుద్ధాలు అవన్నీ కూడా జనాలను దోసుకోవడానికి చేసిన యుద్ధాలు. యుద్ధాలను ప్రేరేపించిందే పోపులు, దగ్గరుండి యుద్ధాలను చేపించిందే పోప్స్ అండి, బిషప్స్, ఆర్చ్ బిషప్స్. అధికారం చేగించుకోవడానికి ఎన్ని చేశారో మీరు చూస్తే షాక్ అవుతారు. సో హిట్లర్ క్యాథలిక్, నాజీలు కాబట్టి నాజీ అనే మతం పిచ్చి అన్నట్టు, అంటే జాతి పిచ్చి. యూదులకు జాతి అహంకారం ఎలాగ ఉందో హిట్లర్కి జాతి అహంకారంతో యూదులు మేమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. యూదులు అంటే పడదు హిట్లర్కి, అందుకే యూదులను చాలా మందిని ఊచకోత చంపించాడు. ఒక్క గ్యాస్ దానిలో పెట్టేసి కొన్ని కోట్ల మంది యూదులను చంపించాడు. సో ఆయనకి జాతి పిచ్చి. రెండవ సూత్రం, యేసుక్రీస్తు తనకు తానే ఇచ్చిన వివరణతో ఉపమానం యొక్క అర్థ వివరణ చేయాలి వాళ్ళను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు కొన్ని ఉపమానాలకు తానే వివరణ ఇచ్చాడు. అవునండి, ఇచ్చాడా? అవునన్నా, అవును. మరి ఆల్రెడీ యేసుప్రభు ఇచ్చిన ఉపమానంలో వివరణ ఇచ్చిన తర్వాత కూడా మరొక వివరణ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటారా? లేదన్నా. లేదు లేదు ఇవ్వకూడదన్నా ఇస్తే సొంత బోధ అవుతుంది, అది యేసుక్రీస్తు ఉండదు. బోధ ఒకవేళ కాదు. ఇచ్చినామంటే యేసుప్రభు ఇచ్చిన వివరణ మాకు సరిపోలేదండి, మాకు అంతకంటే జ్ఞానవంతులం అని చూపించుకోవడానికి. మరి చూడండి యేసుప్రభు చాలాసార్లు వివరణ ఇచ్చాడు. ఒక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 13:1-35లో కానీ, లూకా సువార్త 8:4-15 ఈ ఉపమానంలో ఆయన వివరణ ఇచ్చాడు. ఏంటిది? విత్తువ అనే ఉపమానం కదండి. ఈ రెండు సందర్భాలు చూసేది విత్తువ అనే ఉపమానం. కాబట్టి మనం లేని వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏమిచ్చాడు వివరణ? విత్తనం అంటే ఏంటిదో చెప్పాడు కదా, చెప్పాడా అండి? విత్తనం అవునన్నా, అంటే ఏంటిదో దేవుని చెప్పాడు. వాక్యం విత్తువారు అంటే ఎవరో చెప్పాడు. చెప్పాడు కదా. మంచి నేల అంటే ఏంటిదో చెప్పాడు. ముళ్ళ పొదల నేల గురించి చెప్పాడు. రాతి నేల అంటే ఎవరో చెప్పాడు. త్రోవ పక్కన ఉండే నేల ఎవరో చెప్పాడు. అవునండి, అవును. క్లియర్గా చెప్పాడు. మళ్ళా ఈ ఉపమానం తీసుకొచ్చి మళ్ళీ మనము ఆర్థిక సంబంధమైనటువంటి ధనానికి సంబంధించిన విషయాలు చూడొచ్చా అండి? దీన్ని ఇరికించవచ్చా? హలో అండి, లేదన్నా. చేయకూడదన్నా, తప్పుడు బోధ అవుతుంది, తప్పుడు బోధ అవుతుంది. ఇంకా దేనిలో ఇవ్వకూడదు. రెండు సందర్భాలలో యేసుప్రభు వివరణ ఇచ్చినప్పుడు దాన్ని డబ్బు గురించి కాదు కదా. ఇప్పుడు నేటి ప్రాస్పాడి బోధకులు ఏం చేస్తారు? విత్తు మెరుగు ఇంత కోస్తారు, 30 60 కోస్తారు, 30 60 100 కోస్తారని చెప్పాడా, ఫలిస్తారని చెప్పాడా యేసుప్రభు? ఫలించడం అనేది వాక్యం యొక్క ప్రభావం ద్వారా ఫలించడం గురించి చెప్పాడా, డబ్బులో ఫలించడం గురించి చెప్పాడా యేసుప్రభు? హలో, వాక్యంలో ఫలింపు గురించి అన్న. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? తెలుసో తెలియక మనం కూడా ఆ మాటలు వాడేసుకున్నాం కదా. మీరు విత్తండి 30 60 100 దీవించబడతారు. విత్తనం డబ్బా అండి యేసుప్రభు ఉద్దేశంలో? కాదన్న, దేవుని వాక్యం. కాదు, వాక్యం. ఇప్పుడు దీన్ని ఏం చేసినాం? యేసుప్రభు వివరణ మనకు నచ్చలే కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు విత్తనం దగ్గర డబ్బు పెట్టుకోవాలా? అవునా? వాక్యమైన విత్తనం మనకు నచ్చలే కాబట్టి ఏం చేయాలి? డబ్బును పెట్టుకోవాలా? సో ఈ ప్రాస్పాడి బోధకులు అండి, దొంగ బోధకులు అందరూ కూడాము లేఖనాన్ని వాళ్ళకు నచ్చినట్టుగా మలిచేసుకుంటారు అన్నట్టు. ఈ మలుచుకోవడం అనేది చాలా ప్రమాదకరం అండి. అంటే ఉన్నది స్వీకరించడానికి వచ్చిన కష్టం ఏంటి? మనం లేఖనానికి లోబడాలి కదా. ఉన్నది అంగీకరించడానికి వచ్చిన నష్టం ఏంటి మనకి? ఎందుకు అక్కడ ఇంత ఆశ ఎందుకు మనకు? అక్కడ మనకు నచ్చింది పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రతి క్రైస్తవుడు చేస్తున్నటువంటి బోధకులు ఎలాగో తప్పు చేస్తున్నారు. క్రైస్తవులు కూడా
లేఖనం చదువుకుంటున్నప్పుడు ప్రతిదినం బైబిల్ చదువుకున్నప్పుడు అక్కడ వాళ్ళని పెట్టుకొని చూడడం, వాళ్ళకి నచ్చింది పెట్టుకోవడం చేయడం చేస్తున్నారు. నిజమా కాదండి? స్వలాభం కొరకు వ్యాపారం డబ్బు సంపాదించడం కొరకు అన్న. ఉమ్. కాబట్టి మనం లేని వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్ గురించి చెప్పాడు. ఏంటిదంట? ఒక స్టోరీ చెప్పాడు యేసుప్రభు కదా. ఏం ఉపమానం చెప్పాడండి? బండ మీద కట్టబడ్డా. ఆ బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు. అవునండి, బుద్ధిమంతుడు బుద్ధి లేని వాళ్ళ గురించి చెప్పాడు. ఏమన్నాడు? బుద్ధిమంతుడు ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడంట? బండ మీద కట్టుకున్నాడంట. బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టుకున్నాడంట? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంట. చెప్పండి, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో బండ అంటే ఏంటిది చెప్పండి? హలో, క్రీస్తుకు సాదృశ్యం కదండి. వాక్యమే అన్న. స్థిరత్వం ఆయన వాక్యమే బండ అన్న. వాక్యం బండ. దేవుని మాట. క్రీస్తుకు సాదృశ్యం చెప్తారన్న బండ అంటే. క్రీస్తుకు సాదృశ్యంగా యేసుప్రభు చెప్పాడండి. బండ అంటే నేనని చెప్పాడు యేసుప్రభు అక్కడ. అంటే మొదటి నేను ఆ మాట ప్రకారం అంటున్నాను. ఆ? కొరింథీయుల్లో మాట ఉంది కదన్నా, గమనించే బండ క్రీస్తే అని. క్రీస్తే అండి. దానికి దీనికి సంబంధం ఏంటి? అదే అడుగుతున్నాను. అక్కడ బండ ఉంటే ఆ బండ ఈ బండ ఒకటేనా? ఒక దగ్గర సింహం ఉంటుంది, మరొక దగ్గర సింహం ఉంటుంది. రెండు సింహాలు ఒకటేనా అండి? యూదా గోత్రపు సింహము, గర్జిన సింహం రెండు ఒకటే అంటారు. అయితే అక్కడ బండ ఉంది కాబట్టి అక్కడ బండను యేసుక్రీస్తు పోల్చారు కాబట్టి ఇక ప్రతి బండ యేసుక్రీస్తేనా? హలో, కాదన్న, వెలుగుదూత సాతాను దూత ఉంది, ఇది ఉంది, సింహం వేరే వేరే. అలా ఎలా లింక్ చేస్తామండి? బండ అన్ని బండలు కలిపేస్తే ఎలాగా? యేసుప్రభు ఇక్కడ చాలా మంది చేసే పెద్ద పొరపాటు. అజాన్ అయితే బండ అంటే యేసుక్రీస్తు బోధన్న. ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయవాడు అన్నాడు. ఇక్కడ బోధ గురించి మాట్లాడుతున్నాడా? బండ అంటే క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడా? ఆయన మాట, యేసు ప్రభు వారి మాట. రెండు ఒకటేనా? మాట అన్న క్రీస్తు అన్న ఒకటేనా? రెండు వేరు వేరా? వేరు వేరు అన్న. ఆయన వేరు వేరు. ఇగో ఇలాగే కలపకూడదు. లేఖనాల యొక్క భావన యేసుప్రభు చెప్పాడు అక్కడ. వివరణ యేసుప్రభు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బండ అంటే లేదు ప్రభు, నేను చెప్పింది నమ్మను, నువ్వే బండ అంటానంటే అర్థం ఉంటుందా? యేసుప్రభు చెప్పాడు, ఈ నా మాటల చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలి ఉండును. బండ అనేది పోలిక దేనికి చూపిస్తున్నాడు? మాటల చొప్పున చేయడం వల్ల అలా ఉంటాడని చెప్తున్నాడా? ఆ బండ నేనే అంటున్నాడా క్రీస్తు? మాట చొప్పున చేయడం గురించి మాట్లాడుతున్నాను. బండ అనేది క్రీస్తు అనే బండ వేరు. అవునా అండి? క్రీస్తు అనే బండ ఏంటిది చెప్పండి. హలో అండి, క్రీస్తు అనే బండ ఏంటి చెప్పండి. బండలో నీళ్ళు తాగుతారు కదా. ఇజ్రాయెల్ వెంబడించిన బండ, ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణం. వెంబడించినటువంటి క్రీస్తు అనే బండ అంటే ఏంటిది? అపోస్తలుల పునాది అన్న. క్రాంతి ఏదో అన్నావు. బండ నీళ్ళు అప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. మీకు పాత నిబంధన అర్థమైనంత సులువుగా కొత్త నిబంధన ఎందుకు అర్థం కావట్లేదు? సరే, దాన్ని మనం కాదనట్లేదు. పాత నిబంధనలో క్రీస్తు అనే బండ ఇక్కడ బండ, కొత్త నిబంధనలో బండ అంటే ఏంటిదని అడుగుతున్నాను. అందుకే బండ అంటే ఏంటిది? సరే, అక్కడ కూడా క్రీస్తు అందులో డౌట్ లేదు. అసలు ఏంటిది ఇంతకి బండ అంటే? క్రీస్తు దేవుని మాట చొప్పున చేయవాడు. దేవుని మాట చొప్పున. సామ్యుయల్ పీటర్ గారు కాదండి. క్రీస్తు అనే బండ అంటే అది కాదు. మీకు ఈ క్లాసులు మొదటి నుంచి విన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పాలి జవాబు. ఇక్కడ ఏడో అధ్యాయంలో ఉన్న మాట కూడా అన్న. కాబట్టి నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అంటే దేవుని మాట విని ఆ ప్రకారం జీవించేవారు కదా. అందులో డౌట్ లేదు. నేను అనేది క్రీస్తు అనే బండ అంటే ఏంటిదని అడుగుతాను. ఇక్కడ బండ అంటే క్రీస్తా? ఈ వచనంలో బండ అంటే క్రీస్తా అని అడుగుతున్నాను. మొదటి విషయం, ఈ వచనములో బండ అంటే క్రీస్తా ఈ సందర్భంలో? కాదు, దేవుని మాట. మరి క్రీస్తు అనే బండ అంటే ఏంటిదని అడిగాను తర్వాత.
హలో అండి, మీరు క్లాసులు మొదటి మర్చిపోయారండి అందరూ. మత్తయి సువార్త 16వ సజీవుడైన దేవుడు అని ఆ, విశ్వసించడమే. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. ఇది బండ. ఈ బండ మీద సంఘం కట్టబడుతుంది. ఇక ఇది వేరు. ఇక్కడ బోధ ఉండదు, ఒకటే నమ్మకం. ఇది విశ్వాసానికి సంబంధించింది. అవునండి. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఒకరు ప్రవక్త అన్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు. పేతురు అన్నాడు, మరి ఇంతకు నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అది బండ అంటే. అర్థమవుతుందండి. క్రీస్తు అనే బండ అంటే అది. ఇంకా దానికి వేరే యాడాన్స్ లేవు. ఉన్నాయండి? హలో, లేవన్నా లేవు. క్రీస్తు అనే బండ అది విశ్వాసానికి సంబంధించింది. అవునా? రక్షణకు మూలం అది, సంఘానికి మూలం, సంఘానికి పునాది. అందుకే అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ బండ మీద సంఘం కడుతున్నాడు? నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు. అంటే యేసు ప్రభును ఎలా విశ్వసించాలా? ఎవరు విశ్వసించినా ఎలా విశ్వసించాలండి? సజీవుడైన దేవుని కుమారుడని సజీవుడైన విశ్వసించాలి. సజీవుడైన కుమారుడైన దేవుని క్రీస్తు. కుమారుడని విశ్వసించాలి. అది సంఘానికి పునాది. ఆ బండ మీద సంఘం కట్టబడుతుంది. ఇక్కడ మాట్లాడుతుంది ఏంది? ఈ నా మాట, మాట వేరు. అవునండి? అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఆయన చెప్పినట్టు చేస్తేనంట, ఆయన చెప్పినట్టు చేస్తే ఒక బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అంటే నా ప్రకారం, నా మాటల ప్రకారం చేసి చెప్పినప్పుడు ఒకవేళ తుఫాను వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా కదల్చబడని చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పినట్టు జీవించినోడు అంటే ఎన్ని వచ్చినా తట్టుకోగలుగుతాడు. ఒకవేళ నా మాటల చొప్పున జీవించినోడు అంటే చిన్న తుఫాను వచ్చినా, చిన్న గాలి వచ్చినా కూడా నిలబడలేడని చెప్తున్నాడు. అవునండి? అవును అంతేనా? అంతే. అవునన్నా, స్థిరత్వం గురించి. సింపుల్గా చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే నిలబడతాం, ఆయన చెప్పినట్టు చేయకపోతే నిలబడమని చెప్తున్నాడు. ఒకటే మాట కదా అక్కడ. ఎవరిని పోలి ఉంటాడు? ఇసుక ఆయన మాటల చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఆయన మాటల చొప్పున ఎవడైతే నేర్చుకుంటాడో అటు తన బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. సో ఇప్పుడు లిటరల్ గా చూపిస్తున్నాడు. ఒక బండ మీద ఇల్లు కట్టుకున్న ఇల్లు ఎలా ఉంటుంది, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న ఎలా ఉంటుంది. చిన్న గాలి వచ్చినా, తుఫాన్ వస్తే ఇసుక మీద ఇల్లు కూలిపోతుంది. బండ మీద కట్టబడిన గాలి వచ్చినప్పుడు ఎంత తుఫాన్ వచ్చినా అది కూలిపోదు. అలాగే ఆ ప్రకారమే, అదే విధంగా, దానిలాగానే నా మాట చొప్పున జీవించువాడు బండ మీద ఆ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునిలాగా ఉంటాడు. నా మాటలు తృణీకరించేవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటాడని చెప్తున్నాడు. అవునా అండి? అవును అవునండి, అవును. సింపుల్. ఇంత సింపుల్గా ఉన్న విషయాన్ని కాంప్లికేట్ చేసుకొని మళ్ళీ క్రీస్తు అంటే బండ అంటే ఎవరో కాదు క్రీస్తు అని వివరించడం రైట్ అయినప్పుడు. అవునండి? మన ప్రాబ్లం ఏంటంటే అని చెప్పిన వివరణ తీసుకోవాలి, అంతేగాని మళ్ళీ బండ అంటే క్రీస్తు అని కాదు అక్కడ. అవునండి? కాదన్నా. అవును అవునన్నా. సో ఇది ఏమవుతుంది అంటే మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ బండ అంటే క్రీస్తు కాబట్టి ఇక్కడ కూడా బండ అంటే క్రీస్తే అనే అటువంటి సహజమైన శోధన. లాస్ట్ స్లైడ్ ఒకసారి ఉంచారా అన్న? ఆ, అది కాదన్న ఇంకోటి. ఆ, ఓకే. ఓకే, కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తే నన్ను నిజంగానే క్షమించాలి. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశం కాదు, కానీ మీరందరూ సత్యానికి దగ్గర కావాలి, సత్యాన్ని మాత్రమే ప్రకటించాలి, సత్యం పట్ల ఒక ఏమంటారు స్టిక్ అయి ఉండాలి. మనకు రెండో ఆలోచన అవసరం లేదని చెప్పడానికే అండి. ఎందుకంటే మనం ఇంతకుముందు రకరకాలుగా నమ్మాము, రకరకాలుగా బోధించాం, పర్లేదు, అది తెలియక చేసినాం కాబట్టి దాని గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ కొంచెం చేయాలనేది నేను మిమ్మల్ని అందరిని బ్రతిమలాడుకుంటున్నాను. ఓకే అన్న, అర్థం చేసుకోవాలి, దాని అర్థ వివరణ చేయాలి కదా, మరి వినాలిగా మేము ఇలాంటి మాట. అవును, అవును. నాకు ఒకసారి మాట, వాక్యము, వాక్కు గురించి కొంచెం చెప్తారా? సో ఇప్పుడు అది అసందర్భం. మనం ఒక ప్రశ్న ఈ సూత్రాల్లో సరే ఒక్క మాట అంటే నేను ఆల్రెడీ చెప్పాను. మాట అంటే అది బోధకు సంబంధించిన విషయం కావచ్చు. ఆడ బోధ యేసు ఒకవేళ బోధించిందంటే బోధ, ఆయన ఏదైతే చెప్పాడో అది బోధ, ఆయన ఏదైతే నేర్పించాడో అది బోధ అవుతుంది. సో మాట అనేది డిఫరెంట్ మాట కూడా ఉంది. బైబిల్ సృష్టించే మాట, ఆకాశమును కలుగును గాక
కలుగునుగాక అనేది అది సృష్టించబడినటువంటి మాట, దేవుని సృష్టించడానికి ఉపయోగించినటువంటి మాట. లేఖనం, వాక్యం అనేది అంటే లిఖించబడింది, అధికారంతో కూడినది. లిఖించబడింది అంటే ఇంకా అనంతే, దానికి వేరుగా ఇంకేం జరగదు. ఇది 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 ఇంతే. రాయబడింది వాక్యము, రాయబడిన దాన్ని వాక్యం అంటాం, లిఖించబడింది అంటాం, స్క్రిప్చర్స్ అంటాం ఇంగ్లీష్లో. క్రీస్తు అనే వాక్యం వేరు. యోహాను సువార్త 1:1 చెప్పబడినటువంటి వాక్యం అనే క్రీస్తు వేరు, అది బిరుదు, అది పేరు. రాయబడిన వాక్యము క్రీస్తు కాదు. క్రీస్తు అనే వాక్యం అనే క్రీస్తు వేరు, రాయబడిన వాక్యం వేరు, దేవుని నోట సృజించినటువంటి మాట వేరు. ఈ 3 వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ 3 వ్యత్యాసాలు అలాగే చూడాలి. ఓకే అండి. హలో, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అండి. మనము అన్ని కలిపేస్తాం, వాక్యం కూడా క్రీస్తే అంటాం కదా. పేపర్ మీద రాయబడిన వాక్యం క్రీస్తు కాదండి. హలో, అట్లా అనుకుంటే ఎన్నో బైబిల్ కాల్ చేస్తారు అన్న, కాల్ క్రీస్తుని చేస్తున్నారు, చంపినట్టేనా? తల కింద పెట్టుకుంటున్నారు, తొక్కుతున్నారు. అప్పుడు క్రీస్తుని తొక్కిరు, నేను క్రీస్తుని తల కింద పెట్టుకున్నాను చెప్తారు. అప్పుడు సంఖలో బైబిల్ నేను క్రీస్తును చేతుల కింద పెట్టుకున్నాడు, ఎలా ఉంటుంది చెప్పండి? అది సిల్లిగా ఉంటుంది, అవునా? ఎక్కడ తీసుకున్న అర్థం ఉండదు. అది ఉంటుందా అండి? బైబిల్ క్రీస్తు కాదండి. చాలా మంది వాక్యం క్రీస్తు అనేసరికి అక్కడ వాక్యాన్ని, రాయబడిన వాక్యాన్ని ఒకటే అనుకుంటారు. 3వ సూత్రం, ప్రతి ఉపమానంలో ఆత్మీయ సత్యాన్ని వెదకకూడదు. ప్రతి ఉపమానంలో ఆత్మీయ సత్యాన్ని వెదకూడదు. ఓకే, 2 సూత్రాలు నేర్చుకున్నాం. 3వ సూత్రం కదా. మొదటి సూత్రంలో దాని యొక్క సందర్భము, దాని యొక్క భావన గ్రహించి అర్థ వివరణ చేసుకోవాలి. 2వ సూత్రంలో యేసుప్రభు ఇచ్చిన వివరణతో చూడాలి. 3వ సూత్రం ఏంటంటే ప్రతి ఉపమానం ఎట్లా అంటే ఆత్మీయ సత్యాన్ని వెతుక్కకూడదు. మొదటి సూత్రంలో మనం ఒక సువార్త చెప్పబడిన మరొక సువార్తలు వివరించి చూడాలని చూసాం ఉపమానాల విషయం వచ్చినప్పుడు. ఓకే, ఇంతకుముందే చూసినాం వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్. ఇల్లు కట్టడానికి పునాది తీయాలా? పునాది తీయాలంటే బండ కావాలా? ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. ఇలా చెప్పకూడదు, అవునండి? నిజమా? చెప్పకూడదు. ఇప్పుడు పోలిక అనేది పోలికనే, మళ్ళీ పోలికలో వివరణ తీసుకోకూడదు, అవునండి? మనం ఇంట్రడక్షన్లోనే చూసాం కదా, అబ్జర్వేషన్లో పోలిక అంటే ఇప్పుడు పులి పిల్లిలా ఉంది అని అంటే మళ్ళా వివరణాత్మక తీసుకుంటే అర్థం ఉంటుంది అండి. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అంటే ఉప్పు కప్పురము చూడడానికి ఒక రకంగా ఉంటే కానీ గుణాలు వేరే అని చూసాం, అవునండి? అలా ప్రతి పోలిక కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, అంతేగాని పోలిక లోపలికి వెళ్ళొచ్చా మనం? హలో అండి, వెళ్ళకూడదు. సో పోలిక లోపలికి వెళ్ళకూడదు. భావం ఏంటి ఇక్కడ? కేవలం విధేయత మాత్రమే తీసుకోవాలా. ఇంతకుముందు చూసుకున్నటువంటి బుద్ధిహీనుడు బుద్ధివంతుడు అనేటువంటి ఉపమానంలో విధేయత, అక్కడ ఒబీడియన్స్ గురించి మాట్లాడుతున్నాడా, ఇంకా వేరేమైనా మాట్లాడుతున్నాడా అండి? హలో, యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఏది ముఖ్యమని చెప్తున్నాడు? విధేయత గురించి చెప్పాడు, ఇంకేదైనా చెప్పాడా? మాట్లాడరు. విధేయత అయిపోయింది. విధేయుడు కావాలి, ఆయన చెప్పిన మాటలు లోబడాలనే దానికి సంబంధించింది కాబట్టి అంతే. మళ్ళీ ఇక్కడ వాక్యం అంటే బండ కాదు, అవునా? కొంతమంది వాక్యం అంటే బండ అంటారు. సో కాబట్టి ఇక్కడ ఏది పడితే మళ్ళీ అది వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదని, ఆత్మీయ సత్యాలు వెతకకూడదు. ఇప్పుడు ఒక భావం చెప్పినప్పుడు మరొక దాన్ని తీసుకుంటున్నాం అంటేనే దాన్ని ఏమంటారు అని అంటే ఆత్మీయ సత్యాలు వెతకడం అంటారు. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎలా ఉంటుంది అంటే వినడానికి ఎలా ఉంటుంది, వాస్తవం ఎలా ఉంటుంది, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అపోస్తలుల కార్యంలో పౌలు ప్రయాణం చేస్తున్నాడు, అవునంటే ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది, ఓడ ప్రమాదంలో ఇరుక్కపోయింది, ఇవన్నీ జరిగినది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులు చేసినటువంటి మిషనరీ జర్నీస్ గురించి రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? హలో బ్రదర్స్, ఒక్క మాట అడుగుతున్నాను. అపోస్తులు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు తుఫాన్ల బారిన పడడం, ఆ శ్రమలు అనుభవించడం, ఇవన్నీ జరిగినాయి కదా, దాని యొక్క ఉద్దేశం ఏంటి?
అవి రాయించడంలో ఉద్దేశం ఏంది? అవి నిజంగా జరిగింది కదండి. అవి నిజంగా జరిగిన సంఘటనలా, ఊహాత్మకమైనవా? నిజంగా జరిగిన యథార్థమైన సంఘటన. యథార్థమైన జరిగిన సంఘటన. రెండోది, ఎందుకు జరిగినాయి అవి? ఎందుకు రాయించాడు అంటే, అలాంటి సంఘటనలో దైవాత్మ, దేవునాత్మ వాళ్ళని ఎలా నడిపించింది, ఎలా ధైర్యపరిచింది, ఎలా ఓదార్చింది, అందులో కూడా సువార్త కార్యాలు ఎలా జరిగినాయి. అవునా? అవునా కదండి? కొంతమంది ఎలా అవును. రక్షణలోకి నడిపించబడ్డారు, దేవుడు తనతో ఉన్నటువంటి, పౌలుతో ఉన్నటువంటి ఇతర ప్రజలను ఎలా కాపాడు, దైవాత్మ కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయని తెలుసుకోవడానికి. అవునండి? అవునండి. అంతేగాని తుఫాను అని అంటే సముద్రం అంటే లోకము, తుఫాను అంటే శ్రమలు, పౌలును ఇలా శ్రమలు కొట్టాయి అని అంటే అర్థం ఉంటుంది అండి అక్కడ. అలా ఇలా ఇప్పుడు అక్కడ సముద్రాన్ని లోకంతో పోల్చుకొని, తుఫానులను, గాలులను మన జీవితంలో జరిగే శ్రమలతో పోల్చుకోవాల్సిన అవసరం అక్కడ ఉందంటారా? లేదన్న, లేదు. యథార్థంగా జరిగిన విషయం అది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన మంచి వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన మంచి వ్యక్తే, విజయవాడ సైడ్ ఏదో ఊర్లో ఉంటాడు ఆయన, చాలా పేరు ప్రఖ్యాత కలిగించిన వ్యక్తే. ఆయన బైబిల్లో స్టోరీలని ఇలాగే చెప్తాడండి, ఆత్మీయార్థాలు అని చెప్పేసి. వినడానికి ఎలా ఉంటుంది అంటే, అబ్బాయి ఎంత వినసొంపుగా ఉంటుంది. నా పిల్లలు ఒకరోజు, మన స్థానిక సంఘం పిల్లలు వచ్చి, అన్న నేను ఒక మంచి మెసేజ్ విన్నానని చెప్పి వినిపిస్తే నేను చాలా షాక్ అయినా. ఎందుకంటే అది ఇదే స్టోరీ చెప్తున్నాడు, ఈ అపుస్తలకాలం జరిగిన స్టోరీ. పడవ అంటే ఇది, సముద్రం అంటే లోకము, తుఫాను అంటే ఇది, గాలి అంటే ఇది, గాలివాన్ అంటే ఇది అని వివరణ ఇస్తున్నాడండి. రైట్ అంటారు అప్పుడు? హలో? యథార్థమైన జరిగిన సంఘటన ఉపమానంగా పోల్చుకుంటే ఎట్లన్నా? ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 60+ ఉంటాడేమో, విజయవాడ సరౌండింగ్స్ లోనే ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయాను. చాలా పుస్తకాలు కూడా తర్జుమా చేసి రాశాడు. టీవీలో ఆయన ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి, మంచి బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్తో. ఒక పేరు గుర్తొస్తలేదు ఆయనది. ఆయన మొత్తం ఇలాగే బోధిస్తారండి, దానికి అట్రాక్ట్ అయ్యారు చాలా మంది. ఏజే మాథ్యూస్ గారు. కాదండి. మోజేస్ గారన్నా? కాదు చౌదరి? కాదండి, పుస్తకాలు రాశాడు ఆయన, చాలా పుస్తకాలు కూడా రాశాడు. మన్నాథ్? కాదన్నా, మళ్ళీ కాదంటే అదే మా పేరు చెప్తున్నాను. ఫ్రాన్సిస్ గారా? సిహెచ్ కాదండి, ఆయన అలాంటి ఏం చేయలేదు, ఆయన కంప్లీట్ డిఫరెంట్. పిల్లా వెంకటరత్నం గారా? ఇజ్రాయెల్ గారా అండి? అయిపోయింది. పిల్లా వెంకటరత్నం గారు. ఎంతమంది తెలుసు ఆయన? తెలుసన్న, చాలా టీవీలో బుక్స్ రాశారు ఆయన. బుక్స్ రాశారు. ఆయన ప్రసంగాలు విన్నారు ఎప్పుడైనా? వినలేదు. ఒక్కసారి విని చూడండి, మీకు అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను, తప్పుగా అనుకోండి. ఆయన మంచి పేరున్న వ్యక్తే, మంచి బోధకునిగా, మంచి స్పీకర్గా, మేబీ క్యారెక్టర్లో చాలా ఉన్నతుడు అయి ఉండొచ్చు, కానీ ప్రసంగాలు మాత్రం మొత్తం ఉపమాన రీతిగానే బోధిస్తాడండి. వాస్తవ సంఘటనలు కూడా ఉపమాన రీతిగా బోధిస్తాడు. ఇప్పుడు కథ చెప్పి నైతికత గురించి చెప్పడం తప్పు కాదు, కానీ నిజమైన సంఘటన కథగా మార్చడం తప్పే కదండి. హలో అండి? అవునండి, అవును. ఉపమానం ఆల్రెడీ ఒక నైతిక సత్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పించడానికి చెప్పేదే ఉపమానం. కానీ నిజమైన సంఘటన ఉపమాన రీతిగా బోధించడం అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీరు అది నేను చాలా షాక్ అయ్యాను. నెక్స్ట్, మత్తయి 12:20. దేవుని రాజ్యం రావాలంటే సాతాను క్రియం లయం కావాలని యేసుప్రభువు చెప్పాడు. కానీ కొంతమంది ప్రాస్పాటి బోధకులు, అంటే ఈ హీలింగ్ ప్రీచర్స్ ఉంటారు కదా, ఈ స్వస్థత బోధకులు ఏమని నేర్పిస్తున్నారంటే, నేను బైబిల్ ట్రైనింగ్ సెంటర్లు కూడా చూశానండి. కాబట్టి ఊరి మీద పడి దయ్యాలను వెళ్ళగొట్టమని చెప్తారు వీళ్ళు. అవునా? ఇలా చేయొచ్చు అంటారా అండి? లేకపోతే గాలిలో దయ్యాలను గద్దించాలంటారు. మీకు తెలుసా, నేను రాజమండ్రి ప్రాంతాలకు వెళ్తే 2 గంటలు సాయంత్రం అంటే ఆ గాలిలో నిలబడి అందరూ వెళ్ళిపో
ఓ అంధకార చీకటి శక్తుల ప్రభావం మిమ్మల్ని గద్దిస్తున్నా, గాలికెళ్ళి గద్దిస్తూ ఉంటారండి ప్రార్థనలలో. గద్దించవచ్చు అలాగా? అలా చేస్తే దేవుని రాజ్యం వస్తుందంట. మీరే చెప్పండి, వస్తుందా? రాదన్న. మరి వీళ్ళు సంవత్సరాల తర్వాత గద్దిస్తున్నారండి, మరి వచ్చిందా దేవుని రాజ్యం? యేసు ప్రభు ఒక వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి సంబంధించిన సందర్భం చెప్తున్నాడా, లేకపోతే ఊరి మీద పడి గాలిలో గద్దించాలి, లేకపోతే ఊర్లో ఉన్నటువంటి విగ్రహాలను దయ్యాలని చెప్పి వాటిని గద్దించాలి, అవి కూలిపోవాలని ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతున్నాడా? ఓన్లీ కొంతమంది వ్యక్తిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడం అన్న. వ్యక్తిలో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టమంటున్నాడు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే విగ్రహాలన్నీ కూలిపోవాలంట అండి. నిజంగా చెప్పండి, దేశంలో ఉన్న దేవాలయాన్ని కూలిపోతే దేవుని రాజ్యం వస్తుందా అండి? హలో, రాదండి, రాదన్న. రాదన్న. కొంతమంది అలా ప్రార్థన చేస్తుంటారు. మొన్న ఎవరో ఎట్లా సీరియస్గా ప్రార్థన చేస్తుంటారు అంటే సినిమా థియేటర్లు అన్నీ మారిపోవాలా, కూలిపోవాలని ప్రార్థన చేస్తే, అరే ఫస్ట్ మన లోపల ఉన్న చెడే కూలిపోలేదు, నువ్వు సినిమా థియేటర్లు కూలిపోతే ఏమొస్తుంది చెప్పండి నిజంగా? ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థనలు చాలా ఎమోషనల్గా ఉంటాయండి. ఇలాగా దేవుని రాజ్యం రావాలంటే మనం ఏం ప్రార్థన చేస్తే అది నిజంగా అవుతుందా? నెక్స్ట్, విగ్రహాలకు దయ్యాలకు సంబంధం ఉందని అలా చేయకూడదు. కొంతమంది విగ్రహాలకు దయ్యాలకు సంబంధం అని చెప్పేసి, ఇగో ఇక్కడ దయ్యం ఉంది, ఏస్తున్నాం దయ్యం వెళ్ళిపోవాలంట. విగ్రహాల్లో దయ్యం ఉందని పౌలు ఎక్కడ దయ్యాలు, విగ్రహాల దగ్గర దయ్యాలు వెళ్ళగొట్టలేదు, అవునా? అదే ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఇక దయ్యాలు వెళ్ళగొట్టాలని చెప్పేసి అమావాస్య ప్రార్థనలు స్టార్ట్ అయినాయి. నిజమా కదా చెప్పండి? అవునన్న, అవును. సామ్యుయల్ పీటర్ గారు మీరు మాట్లాడినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మీరు క్లాస్ అంతా అన్మ్యూట్లో ఉంటున్నారు, మీ దగ్గర ఉండి కొంచెం శబ్దాలు వస్తున్నాయి, గాలి శబ్దాలు అప్పుడప్పుడు. నేను మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకుంటా ఉన్నారు. రోజు మన ఇద్దరం ఆడుకున్నట్టు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నీ ఓపికని పరీక్షిస్తుండేవన్నా. ఏమో నిజమే, ప్రతిరోజు అలాగే జరుగుతుంది. లేదన్న, నేను అన్మీట్లనే ఉన్నా. మీరు కాదు సార్ అండి, సామ్యుయల్ కిరణ్ గారు, క్షమించాలి. మేమిద్దరు రోజు ఆడుకుంటున్నాం. సామ్యుయల్ కిరణ్ గారు నేను రోజు ఆడుకున్నట్టు రోజు ఒక 100 సార్లు నేను మ్యూట్ చేస్తున్నాను, అది అన్మ్యూట్ అవుతుంది. అది మరి ఎలా అవుతుందో తెలియదు, కానీ పాపం ఆయన ఇంటెన్షన్లు చేస్తున్నా నేను అనుకోవట్లేదు. సో సో అన్ని సందర్భాలలో ఇలా చేయకూడదు. చూడండి, అపోస్తల కార్యం 16, 17, 18 ఏం జరిగింది? పౌలు శీలాలను ఒక వ్యక్తి వచ్చి అది చేసినా కూడా వాళ్ళు లైట్గా తీసుకున్నారు కదా. పూతను దయ్యం పట్టిన స్త్రీ వాళ్ళ ఎదురుగా వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకున్నారా అండి? లేదన్న, వారి దారిన వారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్వార్థ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, కానీ దయ్యాల వెలగొట్టడం మీద కాన్సన్ట్రేషన్ చేశారా అండి? అపోస్తుల యొక్క దృష్టి నిజంగా చెప్పండి దేని మీద ఉంది? స్వార్థ మీద ఉందా, దయ్యాల వెలగొట్టడం మీద ఉందా? రాజ్యస్వార్థ వ్యాప్తి స్వార్థ మీద ఉంది. కానీ నేటి చాలా మంది దృష్టి ఎక్కడ ఉందండి? స్వార్థ మీద లేదు. ఎవరిది? దేని మీద ఉంది? అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు, భూతాలు వెళ్ళగొట్టాలి. చూడండి, వాళ్ళ దృష్టి ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉంది. వాళ్ళ దృష్టి స్వస్థతల మీద లేదు, వాళ్ళ దృష్టి అద్భుతాల మీద లేదు, వాళ్ళ దృష్టి వేరే కార్యాల మీద లేదు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా స్వార్థను ప్రకటించడమే. ఆ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అడ్డుగా వచ్చినటువంటి పరిస్థితులను బట్టి స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేసే చోట అద్భుతాలు చేశారు, దయ్యాలు వెలగొట్టే సందర్భంలో దయ్యాలు వెలగొట్టారు. అంతే కదండి? సువార్తను స్థిరపరచడం కోసం సువార్తకు అనుకూలంగా చేశారు తప్పించి వాళ్ళు ఫోకస్ అనేది అవి కాదు. నేటి కాలంలో చూడండి, ఫోకస్ అంతా దయ్యాలు వెలగొట్టడం, స్వస్థతలు చేయడం, ఇదే ఫోకస్. మిషన్ ఓరియంటెడ్ ఉందా అండి ఈరోజు మనకి? గాస్పల్ ఓరియంటెడ్ లేనేలేదు, అవునండి? లేదన్నా. మన పరిచర్యలు సువార్తను ఆధారం చేసుకొని కాదు. కాబట్టి మన వీధిలో ఊరిలో ఉన్న విగ్రహాలు ధ్వంసం చేయడం గురించి కాదు. కొంతమంది విగ్రహాల ధ్వంసం కావాలని ప్రార్థన చేయడం చూశాను, నిజంగా చెప్తున్నాను. మనిషి హృదయంలో గూడు కట్టుకున్న తప్పుడు నమ్మకాలను వెళ్ళగొట్టాలి తప్పించి బయట విగ్రహాలు కూలిపోతే మనకేం లాభం చెప్పండి? హలో, అవునన్నా, అవును, నిజం.
లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుండి 37 మనందరూ తెలిసిన కథ. దీన్ని నేను చెప్పి ముగిస్తాను, ఇక అయిపోయింది. మంచి సమరైన కథ. మనుషుడు అంటే విశ్వాసి, యెరూషలేం అంటే పరలోకం, దొంగలు అంటే అపవాది, ఇవన్నీ ఇలా ఆల్రెడీ అది ఉపమానం. మళ్ళీ ఉపమానంలో ఆత్మీయ సత్యాలు వెతకొచ్చా అండి? ఒక మనుషుడు యెరూషలేం నుండి ఎరికోకు వెళుతున్నాడు. మనుషుడు అంటే విశ్వాసి, యెరూషలేం అంటే పరలోకం, ఎరికో అంటే నరకం లేదా పాతాళం లేదా లోకం. దొంగలు అంటే అపవాది. కొంతమంది యెరూషలేం అంటే పరలోకం అంటారు, కొంతమంది యెరూషలేం అంటే సంఘం అంటారు. అవునా అండి? యెరూషలేం సంఘం అండి? దొంగలు అంటే అపవాదు అంట. ఇలాగా ఎరికో అంటే పాతాళం, దిగి వెళ్ళడం అంటే పాపం చేయడం, దిగజారడం, పాపం చేయడం అని. సమరేడు అంటే యేసుక్రీస్తు, పూటకుళ్ళీలు అంటే మల్ల సంఘం. ఇలా ఇష్టానుసారంగా వివరించకూడదండి. ఇదేమంటారు? ఉపమానంలో ఆత్మీయ సత్యాన్ని వెతుకుతున్నాం. ఆల్రెడీ ఉపమానం చెప్పింది ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పించడానికి. అవునండి? ఏంటిది అది? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే పొరుగువాడు ఎవడు అనేది తెలియపరచడానికి ఇంత ఉపమానం జరిగింది. ఆ పొరుగువాడు ఎవడు? పొరుగువాడు ఇశ్రాయేలు ప్రజలకు సమరయులు పొరుగు వాళ్ళని చెప్పడానికే యేసుప్రభు ఇంత ఉపమానం చెప్పాడు. అవునండి? ధర్మశాస్త్రోపదేశకుడు నీ తగ్గ నా పొరుగువాడు ఎవడంటే నీ పొరుగువాడు ఎవడో కాదు, నీ పక్కనున్న సమరయుడు అని చెప్పడానికి చెప్పాడు. అవునండి? ఇశ్రాయేలు ప్రజలకు పొరుగు వాళ్ళు ఎవరని చెప్పండి యూదులకి? హలో, సమరయులు. ఇశ్రాయేలు ప్రజలు సమరయులను ద్వేషిస్తారు, సమరయులను ప్రేమించరు, సమరయులతో సహవాసం చేయరు. ఇప్పుడు యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదండి? వెళ్ళి సమరయులను ప్రేమించమని చెప్తున్నాడా, ద్వేషించమని చెప్తున్నాడా? ప్రేమించమని చెప్తున్నాడు. అయిపోయింది కదా. సమరయులు ఇంతకు నా పొరుగువాడు ఎవడు? ఆయన అడిగిందే తను నీతిమంతుడు అనిపించుకోవడానికి. అవునా? తన నీతికి జవాబు చెప్తున్నాడు. నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు కదా, మరి నువ్వు నీతిమంతుడు అయితే వెళ్ళి సమరయుని ప్రేమించమని చెప్తున్నాడు. అవునా? అవును. కష్టమైన పన, సులువైన పన ఇప్పుడు చెప్పింది యేసుప్రభు ఆయనకి? హలో, ఆయన కష్టమైన పని అండి. చాలా కష్టమైన పని కదా. మరి ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. మరి సరే, మనం చెప్పినటువంటి ఈ ఒక ఆత్మీయ సత్యాలు రైట్ అనుకుందాం. అంటే ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలే రైట్, సూత్రాలు రైట్ అనుకుందాం. మరి యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళిన వాటిలో ఒక యాజకుడు కూడా ఉన్నాడు కదా, మరి ఒక లేవీయుడు కూడా ఉన్నాడు కదా. మరి వాళ్ళు పాపం చేసినట్టు కాదా? వాళ్ళు దిగజారినట్టు కాదా? మరి వాళ్ళు పాపం చేసిరని ఎందుకు చెప్పలేదండి? అంటే యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తే ఓన్లీ విశ్వాసే పాపం చేసినట్టు అవుతుంది, కానీ మరి యాజకుడు, లేవీయుడు, మరి పాస్టరు, సంఘ పెద్ద పాపం చేసినట్టు కాదా? ఒక మాట చెప్పాలంటే మంచి సమరయుడు కూడా దిగి వచ్చింది కదా. అవును, మరి మంచి సమరుడు అదే దారిలో ఉన్నాడు. మరి మంచి సమరుడు యేసుప్రభు అంటే యేసుప్రభు పాపం చేసినట్ట అండి? హలో, యేసుప్రభు కూడా పాపంలో పడిపోయినా? మరి ఎన్ని తప్పుడు అర్థాలు వస్తాయి తెలుసా అండి అలా చెప్పుకుంటూ పోతే. ప్రశ్న సూటిగానే ఉంది. ఏంటిది? నేను పరలోక రాజ్యానికి వారసుని కావాలంటే ఏం చేయాలా? జవాబు సూటిగా, ముక్కు సూటిగా చెప్పాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి అని చెప్తుంది అని చెప్పాడు. లా ఆఫ్ ద లాయర్. యేసుప్రభు ఏమన్నాడు? మళ్ళీ మూడోది, అలాగైతే అలాగే చెయ్యి, బైబిల్లో ఉన్నట్టే లేఖనం చెప్పినట్టే చేయమన్నాడు. నాలుగోది ఏమొచ్చింది ప్రశ్న? ఇంతకీ నా పొరుగువాడెవడు? తను నీతిమంతుడు అనిపించుకోవడానికి ఇంతకీ నా పొరుగువాడెవడు అని అడిగాడు. ఆ పొరుగువాడు ఎవడో చెప్పడానికి యేసుప్రభు ఉపమానం చెప్పాడు. ఉపమానం అంతా అయిపోయాక మళ్ళీ ధర్మశాస్త్రోపదేశకుని అడిగాడా? ఇప్పుడు చెప్పు, ఈ ముగ్గురులో ఎవరు నీకు అతనికి పొరుగువాడు అనిపిస్తుంది అనగానే ఎవడైతే అతనికి సహాయం చేశాడో వాడే అన్నాడు, కానీ మీరు అనలే కదా. ప్రభు అది మీరే అన్నాడా? ఎవడైతే అతనికి సహాయం చేశాడో వాడే. యేసుప్రభు అప్లికేషన్ ఇచ్చాడు, నీవును వెళ్ళి అలాగే చేయి, నువ్వు ఆ పొరుగువాని ప్రేమించు, ఆ సమరయుని ప్రేమించమని చెప్తున్నాడు సింపుల్గా. అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలోకి యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఇందులోకి మధ్యలోకి సంఘం ఎక్కడ నుండి వచ్చింది? పూటగుళ్ళలు ఎక్కడ నుండి వచ్చింది? పాతాళం ఎక్కడ నుండి వచ్చింది? నరకం ఎక్కడ నుండి వచ్చింది? లోకం ఎక్కడ నుండి వచ్చింది? పాపం ఎక్కడ నుండి వచ్చింది? అపవాదం ఎక్కడ నుండి వచ్చాడు? అవునా అండి? వచ్చినాయి ఇవన్నీ ఇందులో? కానీ వినడానికి బాగాలేదా స్టోరీ? వినడానికి బాగుందా లేదా?
మర్మాలు, కొత్త మర్మాలు. ఉమ్. ఇవన్నీ మనకంటే పూర్వం ఉన్నటువంటి పాస్టర్లకు కానీ బోధకులకు తెలియదండి. తెలియక పాపం వాళ్ళు ఏదో ఆలోచించి ఇలా చెప్తే బాగుంటుందని వాళ్ళకి మనసుకు వచ్చింది చెప్పారు. మనం అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదండి. వాళ్ళు తెలియక చెప్పారా? ఒకవేళ నిజంగా వాళ్ళు తెలియక చెప్తే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. కానీ మనం అదే వెంబడిస్తున్నామంటే ఈ కాలంలో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి మనకి ఇన్ని కామెంటరీలు, ఇన్ని రకాల పుస్తకాలు, ఇన్ని రకాల మనకి ఇంత ఉమ్, ఉమ్, సాహిత్యం మనకు అందుబాటులో వచ్చింది. దైవ సంబంధమైనటువంటి సాహిత్యం, బైబిల్ సంబంధమైన సాహిత్యం. ఇప్పుడైతే ఇంటర్నెట్ లేకంగా నెట్లో కొడితే కూడా తెలుస్తుంది. అవునండి, ఒక గూగుల్కి వెళ్ళి ఏంటి అని కొడితే వస్తుంది. అక్కడి వరకు ఎందుకు, మీ మొబైల్లో చాట్ జీపీటీ అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని చాట్ జీపీటీలో కొట్టండి, ఎన్ని విషయాలు వస్తాయో. సో ఈ కాలంలో మన టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా ఇప్పటికీ అవి వింటున్నాం, మళ్ళీ అవే నైతిక సత్యాల్లాగా వింటున్నాం. అది ఉపమానమే అంటే మళ్ళీ ఉపమానంలో నైతిక సత్యాలు వెతకకూడదు అనేది ఖచ్చితమైన సూత్రం అండి, గుర్తుపెట్టుకోండి. ఉపమానంలో నైతిక సూత్రాలు వెతకకూడదు. అవునండి, ఉపమానం చెప్పిందే నైతికత నేర్పించండి. మళ్ళీ ఉపమానంలో లేని నైతిక సూత్రాలు వెతకాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నాను. మీరేమంటారు మరి? అవునన్నా, వస్తాం. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆవేశపడకుండా, మీరందరూ సేవలో ఉన్నారు, మీరందరూ దేవునికి నా దగ్గర కావాలి. నేను చెప్పిన విషయాల్లో మీకు ఎక్కడన్నా లోపం అనిపిస్తే మీరు నిదానంగా ప్రశ్నించండి, నేను నిదానంగా జవాబు చెప్తాను. ఆవేశపడాల్సిన అవసరం లేదు. మనం చేసిన పొరపాటును ఒప్పుకోవడంలో మనకేం కిరీటాలు పడిపోవు. ఎందుకంటే మనం తెచ్చుకున్న కిరీటాలు ఏం లేవు. మళ్ళీ ఏ కిరీటం పెట్టాలనే దేవుడే పెట్టాలి. కాబట్టి బోధ విషయంలో మనం ఇంతకుముందు చేసిన పొరపాట్లను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, దేవుని నామాన్ని